వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది, గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున బెట్టింగ్లు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయని చెప్పి కూడా మనకు వినిపిస్తున్న మాట. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పథకాలు ఇవన్నీ ఆయన పనిచేసాయా, లేదా తెలుగుదేశం పార్టీ అన్నట్లు అభివృద్ధి 6 గ్యారంటీస్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇవన్నీ తెలుగుదేశానికి అనుకూలంగా మారాయా? అసలు ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్లో? ప్రస్తుతం మనతో పాటు ఇదే అంశంపై చర్చించడానికి కేకే గారు ఉన్నారు. ఎవరు ఈ కేకే? గత నెల రోజుల నుంచి యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్లో కావచ్చు, కేకే సర్వే అంటూ బాగా హల్చల్ చేస్తున్నారు. కేకేని నమ్ముకొని కూడా చాలామంది బెట్టింగ్లు కూడా పెడుతున్నారు. ఇందుకు కేకే సర్వేకి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి? ఆయన మాట్లాడికి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ లక్ష్మి. ఇప్పుడు మనం 6 years బ్యాక్ కలిసి. అవును. కేకే అనే పదం అప్పుడు బాగా ఇప్పుడు ఇంటర్వ్యూ. ఎస్, 2019లో మీరు ఏదైతే చెప్పారో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని చెప్పి మీ సీట్లతో సహా చెప్పారు, 1-2 అటు ఇటుగా ఉందని చెప్పాడు. ఖచ్చితంగా మీరు అనుకున్న, మీరు చెప్పిన ఫలితాలే అక్కడ వచ్చేసాయి. కానీ మధ్యలో మీరు గ్యాప్ ఇచ్చారు. 2019 తర్వాత కనపడలేదు. మళ్ళీ 1 నెల నుంచి హడావుడి చేస్తున్నారు ఈ కేకే. ఎవరు ఈ కేకే? ఏ పార్టీ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకొని కేకే ఈ సర్వే ఫలితాలు ఇస్తున్నారని చెప్పి బయట వినిపిస్తున్న మాట. ఇందుకీ ఫైనల్గా ఒకటి, మీ కేకే సర్వేకి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి? అంటే మన క్రెడిబిలిటీ మనమే చెప్పుకుంటే బాగోదు కదండి. మనం చూసి ఫలితాలు చూసి, లేదా మన జర్నీని ఫాలో అవుతున్న వాళ్ళు, లేదా కేకే మాటలు వింటున్న వాళ్ళు ఇది కరెక్ట్ రా బాబు అని వాళ్ళు ఫీల్ అవ్వాలి. నా క్రెడిబిలిటీ గురించి నేనే చెప్పడం కరెక్ట్ కాదు. బట్ మీరు చెప్తున్నట్టుగా ఎక్కువ మంది ఫాలో అవుతున్న వాటి వాస్తవం తెలుస్తుంటుంది కదా మనకు, నమ్ముతున్నారు, రీచ్ అవుతున్నారని. సో దాన్ని మనం నిలుపుకోవాలన్న బాధ్యత మనకు, ఆ బరువు బాధ్యత, ప్రెషరు. అంటే లోపల పైకి ఇలా కామ్గా కూర్చున్నా లోపల ఇలా వణుకుతుంటుంది. ఎందుకంటే ఒక నెంబర్ చెప్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఇంతమంది లక్షల మంది మనల్ని చూస్తూ అభిమానిస్తూ ద్వేషిస్తున్నా పోనీ ఈ కరెక్ట్ కాదనుకున్నా, కరెక్ట్గా అవ్వాలనుకున్న వాళ్ళకైనా ఎవరితో అయినా సరే మనం ఈ క్రెడిబిలిటీ నిలుపుకోవాలి. ఎందుకంటే ఈ ముఖం రేపు పొద్దున మళ్ళీ ఇదే బ్రాండింగ్ అవుతుంది. కేకే అంటే నా పేరే పెట్టుకున్నాను ఒకటి సంస్థకి, ఏదో పేరు పెట్టి మార్చుకోవడానికి ఆస్కారం లేదు. ప్లస్ వేరే సంస్థలు వాళ్ళ అధిపతులు ఎవరు, ఓనర్స్ ఎవరు కూడా తెలియదు. చాలా సర్వే కంపెనీలు వస్తుంటాయి. ఒక ఎక్సెప్షనల్ కేసు కేకేకి ఉన్నది ఉండేదంటే, ఎమ్మెల్యేలు ఎవరైనా పిలిచి మనకు రెస్పెక్ట్ ఇచ్చి సర్వే చేయించుకుంటున్నప్పుడు, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ, జనసేన కావచ్చు, నమ్మి చేయించుకుంటున్నారు. అదొక సెక్షను. రెండో సైడ్ మనం చెప్తుంది లక్షలాది మంది ప్రజలు కాన్షియస్గా ఏం చెప్తున్నాడని వింటున్నారు. సో ఈ బరువు బాధ్యతలు ఉన్నప్పుడు అంత కాన్షియస్గా చేస్తున్నాడని అదే నమ్మకాన్ని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అదే నమ్మకాన్ని నిలబెట్టడానికి మేము ప్రయత్నిస్తున్నాం. కాబట్టి కేకే సర్వీస్కి అంత బ్రాండింగ్ వాల్యూ వచ్చింది. అదొక వ్యవస్థ కాదు, ఇది ఒక బ్రాండ్ అనేది నిలుపుకోగలిగాం. అంటే 2019లో మీ పేరు బాగా వినిపించింది. దాదాపు 5 సంవత్సరాలు గడుస్తుంది. మళ్ళీ ఒక 1 month నుంచి వినపడుతుంది. ఈ గ్యాప్ రావడానికి కారణం ఏంటి? అంటే 2-3 months నుంచి మనం స్టార్ట్ చేసామండి. యాక్చువల్లీ మధ్యలో మీరు అడిగిన ప్రశ్నకి కరెక్ట్ సమాధానం ఏంటంటే, ఎలక్షన్స్ అయిపోయిన 1 year తర్వాత మేము ఐఐటీ స్టూడెంట్స్ కొంతమంది కలిపి ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఒక పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసాం. దానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకొని ఓవరాల్గా కంప్లీట్ దేశవ్యాప్తంగా అన్ని దగ్గరలు చూసాం. ఇప్పుడు ఈ సర్వేకి వచ్చినప్పుడు చూస్తున్నా కానీ మీరు యూట్యూబ్లో విజన్ ఇండియా పార్టీ అని సెర్చ్ చేస్తే కొన్ని వీడియోస్ వస్తాయి. కంప్లీట్గా మేము అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రజల్లో ఉన్నాం. మేబీ దానికి రీచ్ మేము సరిగ్గా ప్రజెంట్ చేయలేక రీచ్ రాలేదు. అండ్ ఆల్రెడీ కేకే సర్వీస్కి కేకే అనే బ్రాండ్ ఉంది కాబట్టి ఈ టాపిక్ రాగానే దానికి రీచ్ వస్తుంది. ఎక్కడ మాట్లాడినా 1,00,000 మంది చూస్తారు. అది మేము ఎన్నో సమస్యల మీద, అరకు, పాడేరు, అక్కడ సమస్యలు, అక్కడ ఉన్న వాటర్ సమస్యలు, అలాగే ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేని క్వశ్చన్ చేయడం, దాని మీద నా కేసులు పెట్టడం, నేను జైలుకి వెళ్ళడం, లేకపోతే అరెస్ట్ చేయడం, ఇట్లాంటి ఎన్నో ట్రావెల్ ఆంధ్రప్రదేశ్ నుంచి కాశ్మీర్ వరకు ఎన్నో దాదాపుగా 400 వీడియోల దాకా చేస్తున్నాం. మీకు అన్ని యూట్యూబ్లోనే ఉంటాయి. నేను అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఫీల్డ్ గ్యాప్ రావడానికి ఇది మెయిన్ కారణం అనేది ఫీల్డ్లోనే ఉన్నాం. లాస్ట్ ఇంకా 3-4 months మాకు తెలిసిన విషయం ఏంటంటే, మాకు సింబల్ రాలేదు. సింబల్ రాకపోవడం వల్ల సింబల్ అనేది ప్లస్ మేము అనుకున్న కనెక్షన్ ఇంకా సరిగ్గా ప్రజెంట్ చేయలేకపోయాం, రీచ్ కాలేకపోయాం. అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే 2 minutesలో క్లోజ్ చేయాలంటే దాని టాపిక్ ఉచిత పథకాలు అనుకునే కాన్సెప్ట్ పార్టీలు రన్ చేసేది ఒకటి. జనాల్లో 70% ప్రజల వరకు ఫ్రీ స్కీమ్స్ కాదు, డెవలప్మెంట్ ఉండాలి, ఏదైనా కొత్తది రావాలి, వాళ్ళు పోతే వీళ్ళు, వీళ్ళు పోతే వాళ్ళు కాదు అని 70% మన ఆంధ్రప్రదేశ్ ప్లస్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అలా ఎక్కువ మంది ఫీల్ అవుతున్నారు. బట్ అదర్ ఆల్టర్నేట్ లేదు. బీజేపీ కాబట్టి కాంగ్రెస్, కాంగ్రెస్ కాబట్టి బీజేపీ, వైఎస్ఆర్సీపీ వద్దనుకుంటే టీడీపీ, టీడీపీ వద్దనుకుంటే వైఎస్ఆర్సీపీ. ఇలా కాదు, కొత్తది ఏమన్నా మన నెట్వర్క్ స్టార్ట్ చేయాలని అదే ఆలోచనతో మేము కంటిన్యూస్గా 3 to 4 years దాని మీద వర్క్ చేసాం.
వర్క్ చేస్తుంటే ఆఫీస్ రూమ్లో కూర్చొని ఎడిటింగ్ రూమ్లో కూర్చొని వర్క్ చేయడం కాదు కదా, ఫీల్డ్లోనే రకరకాల పర్సన్స్ కలుస్తూ మేము ఒక స్ట్రక్చర్ లాగా ఫామ్ చేసాం. బట్ మేము అనుకున్నంతగా మేము ముందుకు తీసుకెళ్ళలేకపోయినా, అట్ ది సేమ్ టైం మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి సింబల్ రాకపోవడంతో దాన్ని ఇంకా ఎవరి ప్రొఫెషన్కి వాళ్ళు వెళ్ళిపోదామని బ్యాగ్తో ఈ ప్రస్తుతానికి ఆ స్పేస్ తీసుకుందామని. సో ఇమీడియట్గా నాకున్న ప్రొఫెషను ఫస్ట్ అయితే ఇనిషియల్గా సాఫ్ట్వేర్ ఇంజనీరు, దాని ముందునైతే సర్వే కంపెనీ. సో ఇంతకుముందు ఏదైతే వ్యవస్థలు ఇలాంటివి ఉండకూడదు, ఇలాంటి ఫ్రీ స్కీమ్స్ ఉండకూడదు ఏ పార్టీ అయినప్పటికీ అని గట్టిగా మనం నొక్కాయని చెప్పాము. ఇప్పుడు అదే మళ్ళీ వ్యవస్థలోకి వచ్చి ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడుతున్నారనే మనసు చంపుకొని మళ్ళీ అదే పని చేస్తున్నాం. ఎందుకు మనసు చొప్పుకొని అదే పని చేయాల్సినంత అవసరం కేకేగా అంటే అది కాకపోతే ప్రొఫెషన్ అదేనండి. మామూలుగా మీరు ఒక మెకానిక్ షాప్ పెడదాం అనుకున్నారు సార్, మీరు మెకానిక్గా చేశారు, అది వర్కౌట్ కాలేదు, మళ్ళీ మీరు బ్యాక్ టు మెకానిక్కే రావాల్సి వస్తుంది. అట్లని చెప్పి తప్పని కాదు కదా, మనసు బాధ ఉంటుంది కదా, మీకు మనసులో ఒక బాధ ఉంటుంది. మీరు ఒక సొంతంగా యూట్యూబ్ ఛానల్ మీ పేరు మీద రన్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఇక్కడ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు, వర్కౌట్ కాలేదంటే మీకు ఇమీడియట్గా ఇది అయితే సేఫ్ జోన్. ఎందుకంటే టెక్నికల్ యువర్ సౌండ్ నాలెడ్జ్, మీరు బాగా ఇంటర్వ్యూ చేయగలరు, బాగా మాట్లాడగలుగుతారు. బట్ మేబీ అక్కడ వర్కౌట్ కాలేదు, రకరకాల వేరియస్ ఫ్యాక్టర్స్ బయట వాళ్ళకి తెలియకపోవచ్చు, మీకు తెలుస్తుంటుంది ఎందుకు సంస్థ ఇంకా ముందుకు తీసుకెళ్లేదని. మీరు అడిగిన ప్రశ్నకి ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది. స్ట్రైట్ పాయింట్లోకి వస్తున్నా. ఈ దఫా 2024 ఎలక్షన్లు, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు చూస్తే మీకు ఏమనిపించింది? జరిగిన ఎలక్షన్ తీరు అంటే ఎక్స్పెక్ట్ డే 1 నుంచే మాకు క్లారిటీ ఉంది సార్. అంటే మేము ఫీల్డ్లోనే ఉంటున్నాం, జనాల మధ్యలో ఉంటున్నాం కాబట్టి ప్రతి ఆల్మోస్ట్ ఎలక్షన్స్, లాస్ట్ ఎలక్షన్స్ ఇప్పటి వరకు ఓట్ బ్యాంక్ మనం వద్దనుకున్నా మీకు నాకు చెప్పిన ఎగ్జాంపుల్ ఒక మెకానిక్కి వద్దనుకున్న బైక్ సౌండ్ని బట్టి అదేం ప్రాబ్లం ఉందో అర్థమైపోతూ ఉంటుంది, ఏం ఫెయిల్ అయిందో అర్థమవుతూ ఉంటుంది. మీకు వాక్చాతుర్యం బాగుండి మీరు అసెస్మెంట్ బాగా చేయగలిగితే అతను బాగా మాట్లాడుతున్నాడు, అతని వాయిస్ బాగుంది, డిక్షన్ బాగుందని మీకు ఎలా చూడగానే అర్థమైపోతుందో, ఒక సర్వే కంపెనీ వచ్చి ఇంత సక్సెస్ఫుల్గా అయినప్పటికీ ఓవరాల్గా పరిస్థితులు ఎలా మారుతున్నాయి, ఏ స్కీమ్స్ ఎలా టర్న్ అవుతున్నాయి, ఏ కూటమి వస్తే ఎలా ఉంటుంది అనేది వద్దనుకున్న నాతో పాటు పనిచేసిన ట్రావెల్ చేసినటువంటి సర్వే కంపెనీస్ వేరే సర్వే కంపెనీస్ నుంచి పెట్టుకుంటారు కాబట్టి వద్దన్న ఫీడ్బ్యాక్ వస్తూనే ఉంటుంది ప్రతిరోజు, ప్రతి వారం పూట అన్నా ఇది జరుగుతుందన్నా, ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇలా ఉంది మారుతుందని. సో ఆ డేటా అనేది హ్యూజ్ డేటా మాకు వద్దనుకున్న డంప్ అవుతూనే ఉంటుంది, మైండ్లో కావచ్చు, పేపర్ మీద కావచ్చు, ఫోన్ ద్వారా కావచ్చు. సో ఆబ్వియస్గా ఇది మేము 2-3 ఇయర్స్ బ్యాకే ప్రిడిక్ట్ చేసిన నెంబరు ఇలా మారిపోతుంది, ఇలా మారబోతుంది అనేది. ఇప్పుడు కొత్తగా మేము షాక్ అయిపోయి ఫీల్డ్లోకి వెళ్ళి షాక్ అయిన నెంబర్స్ కాదు ఇవి. కేకేకి ఏ పార్టీ ఎంత ఫండ్ ఇచ్చి ఈ ఫలితాలు వెల్లడించమంది అంటే మిగతా సర్వేలాగా మేము కూడా కూటమి వస్తుంది దాన్ని బేస్ చేసుకుని మీరు కూడా కూటమి వస్తుందని చెప్తున్నారా? మిగతా వాళ్ళకి మీకు తేడా ఏంటి? మిగతా వాటిని నేను కంపేర్ చేయనండి, వాళ్ళ మీద కమెంట్ చేయను, ఎవరి ఇష్టం వాళ్ళది. బట్ మీరు అనుకున్నట్టు లేదా మీరు చెప్పినట్టు ఆబ్వియస్గా ప్రెజర్ ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సన్ ఎవరైనా సరే, మీరు ఇప్పుడు ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే ఎవరైనా సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళ చేతే షాప్ ఓపెనింగ్స్ పిలిపిస్తారు, షాప్ దాని గురించి మాట్లాడిస్తారు, ఎందుకంటే వాళ్ళు చెప్తే ఎక్కువ మంది చూస్తారని. అలాగే పొలిటికల్గా కూడా ఒక సర్వే కంపెనీకి ఒక బ్రాండింగ్ ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ పార్టీ ఓడిపోబోతుందనగానే ఇమీడియట్గా ఎఫెక్ట్ దాని మీద ఖచ్చితంగా ప్రజలు ఎక్కువ మంది నమ్మి, విలేజ్లో ఒకరిద్దరు మారినా ఆ విధంగా ప్రతి నియోజకవర్గంలో 200 విలేజ్లు ఉంటాయి, 200 విలేజ్లో ఇద్దరిద్దరు మారినా కానీ చివరికి అది 1,00,000 ఓట్ల పైనే ప్రభావితం ఖచ్చితంగా చూపిస్తుంది. బట్ ప్రభావితం చేయడానికి మనం కాదు కదా, మన బ్రాండ్ అది చెప్పుకుంటా పోతున్నాం, బట్ ప్రభావితం చేస్తుంది. సో ఆబ్వియస్గా లాస్ట్ టైం కానీ ఈసారి కానీ ప్రతిసారి ఒక పొలిటికల్ పార్టీ నుంచి ప్రెజర్ వస్తుంది. ఆబ్వియస్గా ఏదైనా అమౌంట్ కానీ లేకపోతే ఇలా చెప్పండి అని కానీ, ఫేవరింగ్గా ఉండండి కానీ, మీరు ఇలా వెళ్ళొద్దని చెప్పేది కానీ రకరకాల ఆబ్వియస్గా వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారు. బట్ మనం నిజంగా వాళ్ళు అనుకున్న దానికి ఆ ప్రెజర్కి లొంగిపోతామా? ఇలాంటి చాలా చూసాంరా బాబు అనుకొని మనసులో అనుకొని పైకి లేదండి సార్ అని చెప్పి ఆల్ ది బెస్ట్ చెప్పి వచ్చేస్తామనేది మీ క్రెడిబిలిటీ మీద, మీ నిజాయితీ మీద ఆధారపడుతుంది. అంటే ప్రజల్లో కూడా ఒక అనుమానం ఉంది, ఒక పార్టీకి ఒక ముద్ర వేశారు, మీకు ఒక పార్టీ తరఫున మాట్లాడుతుంది. ఏ పార్టీ అండి? పార్టీకి అనుకూలంగా మాట్లాడుతుంది. అది ఏ పార్టీ? మీకు వచ్చిన సమాచారం మీకు కూడా తెలిసి ఉంటుంది. అంటే ఇప్పుడైతే ఇప్పుడు మనం కూటమి గెలుస్తున్నాం కాబట్టి కూటమికి అమ్ముడు పోయారని, లాస్ట్ టైం అయితే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని వైఎస్ఆర్సీపీకి అమ్ముడు పోయారని. అంటే ఆబ్వియస్గా మనం రిపోర్ట్స్ అమ్ముతాం, అది క్లారిటీగా మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాను. యూట్యూబ్ వ్యూవర్షిప్ కోసము, జనాలను ఉద్ధరించేదానికోసం, ఈ సర్వేలు చెప్పేదానికోసం కాదు. ఎమ్మెల్యేలకి మనం విలేజ్ వారీ సర్వే చేసి పెడతాం. ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి చేస్తున్నాం అనుకోండి, ఆయన ఖచ్చితంగా గెలవాలనే మేము వర్క్ చేస్తాం. ఎందుకంటే మా క్లయింట్ అయినా ఈ 15 గ్రామాలు మీరు వీక్గా ఉన్నారు సార్, ఈ 15 గ్రామాల్లో మీకు డిఫరెన్స్ ఎక్కువ ఉంది, ఈ వర్క్ చేసుకోండి, లేకపోతే ఈ ఇష్యూస్ మీద మీరు మార్చుకోండి, మీరు ఇలా నడవండి, ఇలా కూర్చోండి, ఇలా మాట్లాడండి, ఇలా ఓట్ బ్యాంక్ టర్న్ చేసుకోండి అని కంప్లీట్ విలేజ్ వారీ రిపోర్ట్ ఆయన ఇస్తాం. అది జనసేన అయినా అంతే, బీజేపీ అయినా అంతే, పెద్ద లీడర్ అయినా చిన్న లీడర్ అయినా మన క్లయింట్కి అదే వర్క్ చేస్తాం. ఓవరాల్ కన్సల్టేటివ్గా వచ్చినప్పుడు ఒక నెంబర్ బహిర్గతంగా ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో చెప్తూ ఉంటాం. మాకు క్లయింట్ పార్టీ కాదు కదా, పార్టీకి వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఆబ్వియస్లీ ఆ పార్టీకే వర్క్ చేస్తాం. లెట్స్ అజ్యూమ్ ఏదైనా పార్టీకి మనం కన్సాలిడేట్గా 170 నియోజకవర్గాలు సర్వీస్ చేస్తూ వాళ్ళు ఉన్న మైనస్ పాయింట్స్ చెప్తూ, ప్లస్ ఏ క్యాండిడేట్లు రాంగ్ ఉన్నారో వాళ్ళు తీసేయండి, మార్చండి అని చెప్పి మన పార్టీకి వర్క్ చేస్తాం, ఇండివిజువల్ క్యాండిడేట్కి వర్క్ చేస్తున్నాం కాబట్టి ప్రస్తుతానికైతే ఆ సినారియో లేదు.
సో ప్రధానంగా 2024 జరిగిన ఎలక్షన్లో ప్రచారంలో కావచ్చు మొత్తం మీద తీసుకున్నామంటే ముందుగా వైఎస్ఆర్సీపీ గురించి మనం మాట్లాడుకుందాం. వైఎస్ఆర్సీపీ కేవలం అంటే మహిళలు, వృద్ధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటే వాళ్ళు ఇచ్చిన పథకాలు 90% మేము నెరవేర్చామని చెప్పి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళటం, ప్రచారం చేయటం జరిగింది. ఇటు తెలుగుదేశం పార్టీ వచ్చేసి రాజధాని, అభివృద్ధి, ఎంప్లాయ్మెంటు, 6 గ్యారంటీస్, కూటమి కూడా కలిసి వచ్చింది. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెర్షన్ తీసుకుని వాళ్ళు ముందుకెళ్ళారు. సార్, ప్రధానంగా ముందు వైఎస్ఆర్సీపీ గురించి మనం మాట్లాడుకుంటే ఇది ప్రజల్లోకి ఎంతవరకు బలంగా వెళ్ళింది, ప్రజలు ఎంతవరకు స్వీకరించారు? అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఖచ్చితంగా ప్రజల్లోకి బలంగా వెళ్ళిన మాట వాస్తవమే. ఎందుకంటే డబ్బులు వచ్చినాయి వాళ్ళ అకౌంట్లో పడ్డ మాట వాస్తవమే కదా, దాంట్లో ఎవరికి డౌట్ లేదు. డబ్బులు వేసేమన్నారు కానీ ఎవరి అకౌంట్లో రాలేదండి అనే డౌట్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి లేదు. సో వెల్ఫేర్ స్కీమ్స్ అందిన మాట వాస్తవమే. బట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఒక్కటే అందడం వల్ల ఓట్లు వేస్తారా అనేది అది అవాస్తవం. 10% 20% దాని మీద ప్రభావితం అవ్వచ్చు ఓవరాల్గా. ఆ ప్రభావితంలో ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఇండి అనుకోండి, అప్పుడు ప్రభావితం తగ్గిపోద్ది. మీరు 18% వాళ్ళే ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి వేస్తాను అనుకోండి, అప్పుడు ప్రభావితం తగ్గిపోద్ది. సో ఎక్స్ట్రాగా లాస్ట్ టైం టీడీపీకి వేసి ఈసారి నేను వైఎస్ఆర్సీపీకి వేద్దాం అనుకుంటున్నాను అన్నది ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవుద్ది, ఎక్స్ట్రా అప్పుడు గెలుస్తుంది. లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి వేసి నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నాను, ఈసారి వైఎస్ఆర్సీపీకి వేయను అంటే తగ్గుద్ది. నేను ప్రతిరోజు ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తున్నాను, చాలా గుంతలుగా ఉన్నాయి, అందుకని నేను ఈసారి వైఎస్ఆర్సీపీకి వేయను అంటే ఓట్ బ్యాంక్ తగ్గిపోద్ది. లాస్ట్ టైం నేను జాబ్స్కి అప్లై చేశాను, ఈసారి నాకు జాబ్స్ అప్లై చేస్తుంటే రావట్లేదు అనుకుంటే ఓట్ బ్యాంక్ తగ్గిపోతుంటుంది. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్కి వేసాను, వీళ్ళిద్దరు ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నారు కదా, ఈసారి నేను కూటమికి వేస్తానంటే ఓట్ బ్యాంక్ తగ్గిపోద్ది. అలా ఈసారి ఎక్కువ శాతం జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నట్టు ఓట్ బ్యాంకింగ్ కానీ ఒక కూటమి కాన్సెప్ట్ తప్పితే మిగతా అన్ని జగన్మోహన్ రెడ్డి గారే వైఎస్ఆర్సీపీకి ఇస్తున్న, టీడీపీకి కూటమికి ఇస్తున్న ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ కనపడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ తరపు నుంచి కూటమికి ఇదిగోండి ఓట్ బ్యాంకింగ్ అని ఒక్కొక్క శాతం ఆయనే వడ్డిస్తున్న విస్తరలాగా ఉందన్నమాట. సో మహిళలు కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఓట్లు వేశారని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పడం జరిగింది. అంటే సాయంత్రం 6 గంటల నుంచి నైట్ 10 గంటలు జరిగిన ఓటింగ్ మొత్తం ఇది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మారిందని చెప్పి వాళ్ళు చెప్తున్న మాట, ఇది ఎంతవరకు నిజం? అంటే మహిళలు ఒక నియోజకవర్గంలో మనం అంతా వైఎస్ఆర్సీపీకి వేసే మహిళలం, మనం ఒక మీటింగ్ పెట్టుకున్నాం, ఇక్కడ గాంధీ బొమ్మ సెంటర్లో మనం అంతా కలుద్దాం, మనంతా 6 గంటల తర్వాతే వెళ్ళాలి అని ఏ మహిళలు అనుకోరు కదా సార్. ఏ ఇంట్లో మహిళలు ఆ ఇంట్లో ఒకసారి వెళ్తూ ఉంటారు. సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చే మహిళలంతా వైఎస్ఆర్సీపీ మహిళలు, పొద్దున్నుంచి మధ్యాహ్నం దాకా వచ్చే జనసేన మహిళలు, మధ్యాహ్నం నుంచి వచ్చే వాళ్ళు టీడీపీ మహిళలు అలా ఉండరు కదా. ఏ ఇంట్లో మహిళలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. పొద్దున్నే వెళ్ళి వచ్చేద్దాం ఓట్ బ్యాంకింగ్ అనుకుంటే ఒక రకంగా, మధ్యాహ్నం వెళ్దాం అనుకునేవాళ్ళు. సాయంత్రం ఆబ్వియస్గా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది, ఓళ్ళ నుంచి ఎక్కువ వచ్చారు కాబట్టి సాయంత్రంగా కొంచెం లైన్ పెరిగి ఉండొచ్చు. ఎక్కడైనా ఒక చిన్న ఈవీఎంలో ఇష్యూస్ వచ్చి డిలే అయితే ఇంకొంచెం లైన్ క్యూ పెరిగిపోతూ ఉంటుంది. ఆబ్వియస్గా 6 గంటల దాకా వచ్చినటువంటి లైన్లో అలో చేయాలి కాబట్టి నైట్ 10 దాకా జరిగినాయి, 11, 12 గంటల జరిగేదా ఉంటాయి. అంతేగాని 6 తర్వాత వచ్చే మహిళలు వైఎస్ఆర్సీపీ మహిళలు, పొద్దున్నే వచ్చే మహిళలు టీడీపీ మహిళలు అలా ఉండరండి. అంటే మీకు అందిన సమాచారం ప్రకారం అలా ఉంటే మేబీ న్యాయం రాంగ్. అంటే నాకు అందిన సమాచారం మీకంటే మీ జనాలు వార్తలు చూస్తూనే విన్న పర్స్పెక్టివ్ అలా ఉండదంటండి. ఎవరైనా అనుకుంటున్నా చూసే ప్రేక్షకులకి మీరు అంటే ప్రేక్షకులు అనుకుంటున్నట్టు ఉద్దేశాలు మీరు క్వశ్చన్లు అడుగుతున్నారు. సో ప్రేక్షకులు నిజంగా 6 గంటల తర్వాత వచ్చే మహిళలు వైఎస్ఆర్సీపీ మహిళలు అట్లాగే ఉండదు, పొద్దున్నే వచ్చే వాళ్ళంతా టీడీపీ మహిళలు అలా ఉండదు కదా అని ఘంటాపదంగా చెప్పగలం. సో మీరు చెప్పారు అంటే పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు. నెంబర్ చెప్పండి, అది ఎవరు మీరు చెప్పింది? ఈ 6 తర్వాత వచ్చింది వైఎస్ఆర్సీపీ మహిళలు అంటే ప్రజలు డిస్కషన్ మధ్యలో అంటే ఎవరు కనుక్కున్నారు మీకు, అంటే ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? వాళ్ళు చెప్తే వాళ్ళకి ఎలా అసోసియేట్ అంటే ఎలక్షన్ కమిషన్ ఏమైనా చెప్పిందా వైఎస్ఆర్సీపీ మహిళలు వస్తున్నారంటే? ఆ నెంబర్ చెప్తే కనుక్కొని చెప్దాం. కానీ వైఎస్ఆర్సీపీ నాయకులే చెప్తున్నారు కదా 6 తర్వాత వచ్చిన వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ వాళ్ళండి. అంటే ఎట్లా వాళ్ళకు జెండా చూసి కట్టుకొచ్చారా లేకపోతే ఎట్లా అయిందని ఏదో ఒక ఇండికేషన్ ఉండాలి కదా. ఒక చీర ఇటు కట్టుకున్న వాళ్ళు వైఎస్ఆర్సీపీ, ఇటు కట్టుకున్న టీడీపీనో ఎలా వాళ్ళకి ఎలా తెలిసిందని? వైఎస్ఆర్సీపీ వాళ్ళే వచ్చారు 6 తర్వాత మహిళలు అనేది. గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఉంది మాకు, బూత్ స్థాయి నుంచి మాకు. అవునండి, ఇప్పుడు మనం గూగుల్ పే ఒక స్కాన్ చేస్తాం కానీ పలానా వాళ్ళకి వెళ్తుందని తెలుస్తుంది. వాళ్ళు మొహాలు చూడంగానే వీళ్ళు వైఎస్ఆర్సీపీ మహిళలు తెలుస్తుంటుందా ఏంటి? 6 తర్వాత వచ్చిన వాళ్ళంతా ఎలా అంటే 6 తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరు వైఎస్ఆర్సీపీ మహిళలని లేకపోతే వృద్ధులంతా వీళ్ళు టీడీపీ వృద్ధులని ఎలా? దానికే వాలంటరీ వ్యవస్థ ఒకటి ఉపయోగపడింది. అంటే అదే వాళ్ళు మీటింగ్ పెట్టి పొద్దున్న సాయంత్రం వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, మనం 6 గంటల తర్వాత వెళ్దామని వాలంటీర్లు అందరూ చెప్పి పెట్టారు. ఏమన్నా అలా ఏమి ఉండదు కదా అని. సో మరో ప్రశ్న, లాస్ట్ మినిట్ అంటే ఎమ్మెల్యేలు కూడా మార్చడం, దాదాపు 80 మంది ఎమ్మెల్యేలు మార్చడం ఓటింగ్ పర్సంటేజ్ మీద ఏమైనా ప్రభావం చూపించింది అంటారా? అంటే నాయకుడు మారారు, సో కొంతమంది నెగిటివ్గా ఉండేవాళ్ళు ఉంటారు, కొంతమంది పాజిటివ్గా ఉండేవాళ్ళు ఉంటారు. కొన్ని తప్పని పరిస్థితుల్లో పార్టీతో వాళ్ళు ముందుకెళ్లే పరిస్థితులు కూడా అంటే వాళ్ళు ప్లాన్ చేసి వీళ్ళ మీద నెగిటివిటీ ఉంది, వీళ్ళు ఉంటే ఎక్కువ అనేది అది కరెక్టేనండి. కొన్ని అన్ప్లాన్డ్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఊట్కూరు ప్రభాకర్ రెడ్డి విపిఆర్ గారు నెల్లూరు ఎంపీ, ఆయన్ని ప్లాన్ చేసింది కాదు కదా, ఆయనకి సంథింగ్ డిస్టర్బెన్స్ వచ్చి వెంటనే మా అయిపోయారు, వెంటనే టీడీపీ పుంజుకుంది. సో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది కూటమికి. సో అట్లా అన్ప్లాన్డ్ పక్కన పెడితే ప్లాన్ అన్ని ఉద్దేశం ఏంది? ఎందుకు మారుస్తారు? ఏ పార్టీ అయినా సరే
మీ మీద మేము ఒక సర్వే చేయించాం, మీరు పోటీ చేస్తే అసలు గెలవరు, కంపాసిబుల్ అని మీద బాగా నెగిటివిటీ ఉంది అనిపిస్తాం. కానీ మీకున్నటువంటి రిలేషన్ మీద, మీకున్న ఆబ్లిగేషన్స్ మీద మీకు వేరే దగ్గర ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఇప్పించాల్సి వస్తుంది, లేదా ఎక్కడ క్యాండిడేట్ లేరు. సో ఇక్కడ ఉంటే ఓడిపోతారన్న దాంతోనే మారుస్తారు ఆబ్వియస్గా. కనీసం ఫ్రెష్ ఇంకో పర్సన్ వస్తే తన మీద నెగిటివిటీ లేదు కదా, అతను మళ్ళీ పాజిటివ్గా ఫ్రెష్గా తీసుకొస్తారేమో. ఈ 5 సంవత్సరాల్లో మీరు గడిచిన దాంట్లో అంటే 70 మంది ఎమ్మెల్యేలు దే ఫెయిల్డ్ ఆ నియోజకవర్గాల్లో యాజ్ ఎన్ ఎమ్మెల్యేగా వాళ్ళు రెప్యుటేషన్ పుంజుకోలేకపోయారు, సొంతంగా ఓట్ బ్యాంకింగ్ పెంచుకోలేకపోయారు అనేది ఘంటాపదంగా అతను పోటీ చేసి ఓడిపోతారని తెలిసినప్పుడే మారుస్తారు. ఖచ్చితంగా అతను పోటీ చేస్తే గెలుస్తాడన్న పార్టీ ఎవరు మార్చరు పార్టీకి. దీనివల్ల మైనసే జరిగిందంటారా ఈ ఎలక్షన్లో? అంటే మార్చడం వరకు కన్ఫామ్ సార్. మళ్ళీ నెక్స్ట్ వేరే తీసుకొచ్చిన క్యాండిడేట్లు మళ్ళీ ఎలాంటి వాళ్ళు దొరుకుతారు? నెగిటివిటీ ఎంత ఉంది అక్కడ ఈ మార్చడం వల్ల? నెగిటివిటీ అంటే అంత సరైన క్యాండిడేట్ దొరకట్లేదు. ఇప్పుడు ఏ పార్టీకి కూడా తనకి ఇండివిజువల్గా 10,000 ఓట్ బ్యాంకింగ్ తెచ్చుకునే వాళ్ళు 175 నియోజకవర్గాలు చాలా తక్కువ మంది. ఇప్పుడు 175 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు కంటెస్ట్ చేస్తున్నారండి. వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 10,000 పైన తెచ్చుకోగలుగుతారా? వాళ్ళు పార్టీకి అడిగితే అతను ఒక 10,000 ఓట్ బ్యాంక్ తెచ్చుకునే వాళ్ళు అన్నారు, వేళ్ల మీద లెక్క పెట్టి అన్ని ఎమ్మెల్యేలు అయిపోతున్నారు, కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేస్ చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే పాత ఎమ్మెల్యేస్కి మంచివాడో చెడ్డవాడో ఒక 5 సంవత్సరాలు ఒక రిలేషన్ ఏర్పరచుకుంటాడు, పెళ్ళిళ్ళకో పేరెంటాలకో కష్టానికో నష్టానికో. నెగిటివిటీతో పాటు పాజిటివిటీ కూడా ఏర్పరచుకుంటాడు కదా. ఆయన మాకు పర్సనల్గా తెలుసు, ఆయనకి ఈసారి ఎట్లయినా ఓటేద్దామని నిజంగా ఎమోషనల్ కనెక్ట్ అయిన అతను అయితే. ఇప్పుడు అది పోయింది, ఇది పోయింది అనమాట. ఓవరాల్గా కొత్తగా వచ్చిన క్యాండిడేట్ అసలు తెలియనున్నాడు అనుకోండి, నిజంగా ఓట్ బ్యాంకింగ్ తేలేకపోతున్నాడు. ఆల్రెడీ ఎంతో కొంత కనెక్షన్స్ ఉన్న అతను ఇక్కడి నుంచి ఎక్కడికో మారిపోతే అక్కడ కొత్త అతనికి ఆ ఫీల్డ్ కొత్త, అక్కడ రిలేషన్స్ కొత్త, నెట్వర్క్ కొత్త, ఎవరు నమ్మాలో తెలియదు, ఏ వీధో ఏ నియోజకవర్గంలో ఏ మండలం ఎక్కడ ఉందో కూడా తెలియదు. మళ్ళీ కొత్తగా ట్రై చేయాల్సి వస్తుంది. పోనీ ముందుగానే 2 years బ్యాక్ ముందు నుంచి అతనికి పలా నియోజకవర్గం ఇస్తాను, మీరు వర్క్ చేయండి సంథింగ్ ఎక్స్పర్సన్ గారు అంటే ఆయన ట్రై చేస్తాడు. ఒక్క వారం 10 రోజుల ముందు వెళ్తే అసలు ఇక్కడి నుంచి ఎట్ట వెళ్ళాలంటే పక్కన అడగాల్సి వస్తుంది, మొత్తం కొత్త. సో అదొక నెగిటివిటీ, అలా నెగిటివిటీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది దానివల్ల. ఏదైనా ముందుగానే ఇవ్వాలి లేదా మార్చుకుండా ఉండేదానికి తన్ని పుష్ చేస్తూ ముందు 2 years ముందు నుంచి తను పుష్ చేస్తున్నారు ఇలా వర్క్ చేసుకోండి అని. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తీసుకున్న కూటమి అంటే ప్రధానంగా రాష్ట్ర అభివృద్ధి నిల్లు, రాజధాని లేదు, ఉద్యోగాలు లేవు, ప్లస్ లాస్ట్ మినిట్ వాళ్ళకి బ్రహ్మాస్త్రంలాగా ఒకటి దొరికింది తెలుగుదేశం పార్టీకి. అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా తీసుకొని రావటం, అది ప్రజల్లో బలంగా వెళ్ళటం. సో ఇవే మాకు ప్రధానంగా కలిసి వచ్చే అంశాలు. ప్రజల్లో కూడా చాలా మార్పు కోరుకుంటున్నారని చెప్పి కూడా అందుకే మేము ఈసారి గెలవబోతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ అంటుంది. సో వీళ్ళు తీసుకున్న అంశాలు ప్రజల్లోకి ఎంత బలంగా వెళ్ళాయంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా వీళ్ళు తీసుకున్న అంశాల కంటే కూడా నేను ఇంతకుముందు మళ్ళీ చెప్తున్నానండి, లాస్ట్ టైం కూడా అక్కడే క్యాపిటల్ ఉందిగా, జగన్మోహన్ రెడ్డి గారు గెలవక ముందు క్యాపిటల్ అక్కడే. అందుకని అదే క్యాపిటల్లో మంగళగిరిలో అదే ప్రజలు ఓడించారు కదా. క్యాపిటల్ అయితే అక్కడే ఉంది కదా, క్యాపిటల్ మారలే కదా. క్యాపిటల్ అదే. అతన్ని మామూలుగా ఎన్టీఆర్ గారు మనవడు, అంత రెప్యుటేషను, టీడీపీ దానికి మొత్తం కోర్ ఫ్యూచర్ అన్న ఆయన్నే ఓడించారు. అంటే రాజధాని ప్రభావం లేదంటారు? రాజధాని ప్రభావం లేదంటలేదు. ఇప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక మొత్తానికి అసలు రాజధాని అదా అసలు ఏది లేకుండా పోయిందన్న ప్రభావం ఖచ్చితంగా ఉంది. కానీ ఈ ఫ్యాక్టరీ ఇచ్చింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే టీడీపీకి ఇచ్చారు. అదే డెవలప్మెంట్ ఉండి క్లారిటీగా జరుగుంటే ప్రజలు కనెక్ట్ అయ్యి ఉండి దాంతోపాటు చేసుండేవాళ్ళేమో, ఓవరాల్ కంటిన్యూ చేస్తుంటే ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే, దానికంటే కూడా బెటర్గా చేయట్లేదని ఫీలింగ్ ఉంది. కాబట్టి అసలు ఉన్నది పోయింది ఉంచుకుంది పోయింది అన్నట్టు అట్లు కృష్ణా గుంటూరులో దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అది యాక్సెప్టెడ్ చేయాల్సిన వాస్తవం. ఎంప్లాయ్మెంట్ విషయంలో ఎంప్లాయ్మెంట్స్ అప్పుడు అదే ఇప్పుడు ఓవరాల్గా ఎంప్లాయ్మెంట్ ఎక్స్పెక్ట్ చేసే విధానానికి లాస్ట్ టైము వ్యతిరేకంగా ఉన్నారు, ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నారు. అంటే ఎక్కడో గవర్నమెంట్కి ఎంప్లాయ్మెంట్ సెక్షన్కి ఉన్నటువంటి గ్యాప్ పెరిగిపోతూ ఉంది. వాళ్ళకి వీళ్ళు ఆశ చూపిస్తున్నటువంటి విధానాలకి ఎంప్లాయ్మెంట్స్ నిజంగా వాళ్ళకి అందుతున్నటువంటి దానికి చాలా స్పేస్ గ్యాప్ వస్తుంది. అంటే ప్రతి ఒక్క చిన్న కానిస్టేబుల్ కూడా మేము మా పర్సనల్గా మాట్లాడుతుంటే నాకు ఇంకా గవర్నమెంట్ నుంచి అందాల్సింది 3 లక్షలు బ్యాలెన్స్ ఉందండి అంటున్నారు. చిన్న ఒక మామూలు కానిస్టేబుల్కే 3 లక్షలు ఉందంటే ఇట్లా ఇంకా వేరే ఎంప్లాయీస్ అందరూ కలుపుకుంటే ఎంత సచివాలయంలో వచ్చింది. సచివాలయ ఎంప్లాయీస్ పూర్తిగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోనే వచ్చాయి కదా. మామూలుగా అయితే పథకాలు అందే కదా, పథకాలు అందరూ వేయాలి కదా అంటారు. అసలు పథకం అంటే కనీసం ఎప్పుడో 3 నెలలకో 6 నెలలకో వస్తుంది. కానీ లైఫే ఇచ్చింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే సచివాలయాలు స్టార్ట్ అయినాయి. అంటే ప్రతి నెల మీకు జాబే దానికి వచ్చినప్పుడు మొత్తం గుంపుగొత్తుగా 100% సచివాలయ ఎంప్లాయీస్ వేయాలి కదా. ఇప్పటికి కూడా మాకున్న డేటా ప్రకారం 50% ఎంప్లాయీస్ పైనే వైఎస్ఆర్సీపీకి వేయలేదు. సచివాలయం ఎంప్లాయీస్ గురించి చెప్తున్నాను, అంటే మొత్తం ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు. ఎందుకని ఫస్ట్ రోజు వచ్చినప్పుడు మీరు జాబ్కి వచ్చారనుకోండి, ఎక్కడైనా ఈయన వల్లే నాకు జాబ్ వచ్చింది, ఈయన వల్ల ఇక్కడ శాలరీ మొత్తం 1 నెల ఉంటుంది, 2 నెలలు ఉంటుంది, 3 నెలల తర్వాత మీకు ఇంక్రిమెంట్ లేదనుకోండి, ఏం అడుగుతుంటారు పోయి? సార్ పెంచుతా అన్నారు, ఈ 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, ఇంకా పెంచలేదు, అదే శాలరీ ఉంది, పాత శాలరీ ఉంది, లేదా టైమింగ్ స్ట్రిక్ట్ అయినాయి, మీ సమస్యలన్నీ అంటే ఫస్ట్ వచ్చినటువంటి కృతజ్ఞతాభావం 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత కూడా అదే భావంతో ఉండం కదా. దీనికంటే బెటర్ ఆప్షన్స్ అంటే ఇష్యూస్ ఇక్కడ కనపడతా ఉంటాయి. సో మళ్ళీ 3 years తర్వాత ఎలక్షన్స్కి వచ్చేసరికి 3 years ముందు మేమే కదా మీకు జాబ్ ఇచ్చింది అనేది. ఇప్పుడున్న ఇష్యూస్ ఏంటి? నాకు 3 సంవత్సరాల ముందు మీరు జాబ్ ఇచ్చింది కరెక్టే,
ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటి మీద ప్రభావం జరిగి సో మోర్ దెన్ పర్సంటేజ్ కూటమి వైపు వెళ్తుంది ఓట్ బ్యాంకింగ్. 6 గ్యారంటీస్ ఎంతవరకు ప్రభావం చూపించాయి? అసలు మేనిఫెస్టో బేస్డ్ ఓట్ బ్యాంకింగ్ లేదండి మన ఆంధ్రప్రదేశ్లో. మేనిఫెస్టో చదువుకొని ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది, ఈ పాయింట్ చూసి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకే వేయాలి అని, ఈ పాయింట్ చాలా బాగుంది, ఈ పాయింట్ చూసి కూటమికి. మేనిఫెస్టో బేస్డ్ ఓట్ బ్యాంకింగ్ అసలు ఆంధ్రప్రదేశ్లో ఈ దఫా నడవలేదు. 90% ఈ దఫా లేదు క్లారిటీ. మేనిఫెస్టో గురించి ఎవరు పట్టించుకోలేదంటారు మీరు? పట్టించుకోలేదంటే ఆబ్వియస్గా ఐడియా ఉంటుంది 3 సిలిండర్లు ఇస్తున్నారని, లేకపోతే ఇంకో మేము వస్తే ఎస్ఆర్సీపీ కూడా సేమ్ అదే కదా, వాళ్ళు ఇచ్చిన పథకాల మీద వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళారు. ఇది పథకాలే కదా, వీళ్ళు ఇచ్చిన పథకాల మీద ప్రజల్లోకి వెళ్ళారు. సో మేనిఫెస్టో ప్రభావం ఎంతవరకు పడిందంటే, మేము వస్తే ఈ పథకాలన్నీ తీసేస్తాం అనుంటే ఖచ్చితంగా కూటమికి కొంచెం ఎంతో కొంత ఎఫెక్ట్ పడి ఉండేది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ పథకాలు లేవు కదా అని చెప్పి ఇది ప్రాజెక్ట్ చేస్తారు కాబట్టి, వీళ్ళు వస్తే వాలంటీర్లు తీసేస్తారంట, వీళ్ళు వస్తే ఈ పెన్షన్ తీసేస్తారంట, వీళ్ళు వస్తే ఇంకో పథకం ఉండదంట అని చెప్పేదానికి, అమ్మఒడి ఉండదంట అనుకునేదానికి. సో వీళ్ళు ఏం చెప్పారు తెలివిగా, ఈ పథకాల వల్ల రాష్ట్రం అన్యాయం అయిపోతుందంటూ ఈ పథకాలు మేము బెటర్గా ఇవ్వగలుగుతాం, ప్లస్ దీంతోపాటు అభివృద్ధి కూడా చేయగలుగుతాం అని చెప్పగలిగారు. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఒక డిఫెండింగ్ మోడ్లోకి అడ్వాంటేజ్ అయింది కూటమికి. ఇది చివరి నిమిషంలో ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి లాస్ట్ 15 రోజుల ప్రచారంలో దాని గురించి ఎక్కువ కూటమి నాయకులు అయితే చూడడం కూడా జరిగింది. ఇది సామాన్యుడు అంటే నిరుపేద దగ్గరకు కూడా వెళ్ళిపోయింది. ఒక అరెకరం ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే నా భూమి నాది కాదా, రేపు ఏం జరుగుతుందని చెప్పి ఒక టెన్షన్ వాతావరణం అయితే అక్కడ క్రియేట్ అయింది. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి బాగా నష్టం చేకూర్చింది అని చెప్పి వినిపిస్తున్న మాట. ఆ ఓట్ బ్యాంకింగ్ మొత్తం కూటమి వైపు మళ్ళింది. అంటే మీరున్నది చెప్పాలంటే ఇప్పుడు ప్రతి పొలం ఉన్నాడు కూటమికి వేయాలి కదా అప్పుడు. అంటే ల్యాండ్ టైటిలింగ్ అంటే ఏంటంటే పాస్ పుస్తకాల మీద వాళ్ళ బొమ్మ వేసుకొని అమ్ముతున్న ప్రచురించి ఇచ్చే పాస్ పుస్తకాలు ఇచ్చారు. సో అది చివరికి మీ భూమి కాదు, అది జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెట్టేసుకొని తన సొంత భూములుగా కన్వర్ట్ అయిపోతాయి అనేది కూటమి ఇచ్చినటువంటి అలిగేషన్. సో బాగా నిజంగా ఎఫెక్ట్ పడితే ప్రతి ఎకరం పొలం ఉన్న అరెకరం పొలం ఉన్నప్పటికి కూడా ఆ పాస్ పుస్తకం ప్రతి ఒక్కరు, అంటే దాదాపుగా ఊర్లో పొలం లేని వాళ్ళు ఉండరు కాబట్టి అందరూ 100% పడిపోవాలి, అలా ఉండదు. అట్ ది సేమ్ ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా. చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇది కాదురా బాబు ఇది అని డిఫెండ్ చేసుకుని వైఎస్ఆర్సీపీ ట్రై చేసింది, బట్ దానికి టైం లేకుండా పోయింది. దానికంటే ముందుగానే ఎక్కువ ట్రై చేయడం వల్ల వీళ్ళు డిఫెండ్ చేసుకుని ఇచ్చే గ్యాప్లో ఎక్కువ మంది జనాలకు వెళ్ళిపోయింది. ఆల్రెడీ ఓటు వేయకూడదు అనుకునేవాడు ఇంకొంచెం బలంగా వేయకూడదు అనుకునేదానికి ఆడే అడ్వాంటేజ్ అయింది. సార్, 3వ పాయింట్ జనసేన ప్రభావం రాష్ట్రం మొత్తం ఉందే, కేవలం ఆ 2 జిల్లాలకే పరిమితమైందే? ఒక్క సీట్ తోటి 2019లో ఉన్న జనసేన ఈసారి 9 నుంచి 10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. ఎంతవరకు? అంటే జనసేన ప్రభావం లేని విలేజ్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉండదండి. అది 100కి 1 ఓటా, 2 ఓట్ల, 10 ఓట్ల, 20 ఓట్ల, 30 ఓట్ల తేడా ఉంటుంది. జనసేన టీడీపీతో కలవడం వల్ల ఈ ఊరిలో ఒక్క ఓటు కూడా యాడ్ అవ్వదు అన్న ఊరు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండదు. ఒక్క ఓటన్నా జనసేన వల్ల యాడ్ అవుతూ ఉంటుంది. 25 కావచ్చు, అది 30 కావచ్చు, ఒక దగ్గర 50 కావచ్చు. సో ఖచ్చితంగా దానికి యాడ్ అడ్వాంటేజే, కానీ ఒక్క దగ్గర కూడా నెగిటివిటీ అవ్వలేదు. పోను మీకు 4th ఫేజ్లో ఎలక్షన్స్ రావడం వల్ల ఊర్లో వాళ్ళు కూడా జెల్ అవ్వడానికి టైం పట్టింది. ఫస్ట్లో ఇద్దరు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు కలిశారు కదా, మనం అంతా కలిసిపోవాలని చెప్పి ఎదురు మనకు పడకపోయినా మనకు కలవం కదా. నాయకులు కలిసినంత మాత్రం రోజు మనం తిట్టుకుని మనం ఎట్టు కలుస్తాం ఒకవేళ పడకపోతే మన ఇద్దరికి. సో టైం ఉండడం వల్ల ఈ రోజు రేపు మీరు ఒక స్టెప్ తీసుకొని లక్ష్మణ్ గారు ముందుకు వచ్చారు, మనం కూడా ముందుకు వద్దాం, సరే లక్ష్మణ్ గారు మనం కలిసి పని చేద్దామని కేకే గారు అంటారు కదా, మనం ముందుకు వెళ్ళి పనిచేయడానికి అంటే గ్రామ లెవెల్లో నుంచి జెల్ అయ్యేదానికి ఆ టైం అడ్వాంటేజ్ అయింది ఆబ్వియస్లీ. అదే ఫస్ట్ ఫేజ్లోనే వచ్చుంటే వేరే విధంగా ఉండొచ్చు. సో ఈ 2 జిల్లాల ఎఫెక్ట్ ఎంత? ఏ జిల్లాలండి? ఈస్ట్ వెస్ట్ ఖచ్చితంగా జనసేన ప్రభావం 100కి 100% ఉంటుంది. ఈ దఫా రిజల్ట్ ఖచ్చితంగా చూపించబోతుందా? ప్రభావం 100% చూపించబోతుంది. ఖచ్చితంగా మీకు ఉభయ గోదావరి జిల్లాలో 2 జిల్లాలు కలిపి వైఎస్ఆర్సీపీకి సింగిల్ డిజిట్ దాటడం కష్టంగా ఉంది. అంటే అటు 15, ఇటు 19, 34 నియోజకవర్గాలు. 34 నియోజకవర్గాల్లో సింగిల్ డిజిట్ అంటే 9 కదండి, డబల్ అంటే 10 వెళ్ళిపోద్ది. 2 జిల్లాలు కలిపి కూడా సింగిల్ డిజిట్ దాటడం కష్టం. ఇదే మాట మీద రేపు మీరు ఉంటారా? నేను ఇదే మాట మీద ఉంటాను. ఓవరాల్గా ఆన్ రికార్డ్ అండి, ఓవరాల్ 175 నియోజకవర్గాలు మనం నియోజకవర్గంగా చెప్పినప్పుడు 1, 2, 3, 4 మిస్ అవ్వచ్చు 175 నియోజకవర్గాల్లో. కానీ ఓవరాల్గా ప్యాటర్న్ మిస్ అవ్వదు, ఓవరాల్గా వెళ్ళే దారి మిస్ అవ్వదు. ఇటు అంటే లెఫ్ట్ ఇస్ట్ రైట్ ఇస్ట్ లెఫ్ట్ లాగా ఇటు వెళ్ళే దారి ఇటు వెళ్ళదు. సో అదే జనసేనకు సంబంధించి మనం వద్దామండి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేశారు. సాధారణంగా ఎన్నికల చివరి దశలో ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పిఠాపురం ఎంచుకున్నారు. ఎంచుకుని వంగా గీతా గారిని గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తా అని చెప్పి ఆయన లాస్ట్ మినిట్ ప్రభావం ఎక్కువ పిఠాపురం మీద ఉంటుందా? పిఠాపురం మీద ఉంటుందా, స్టేట్ మొత్తం మీద ఉంటుందా? అంటే మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తానండి బాగా అర్థం అయ్యేటట్టు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం విపరీతమైన పాదయాత్ర చేశారు, జనాలు బాగా కనెక్ట్ అయ్యారు పాదయాత్రతో. గుర్తుందా మీకు? అది ఫినిషింగ్ ఇచ్చాపురంతో ఫినిష్ చేసి ఇచ్చాపురంలో భారీ మీటింగ్ పెట్టారు. భారీ మీటింగ్ అంటే అంత పాదయాత్ర చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పుడు
అదే ఇచ్చాపురంలో టీడీపీ గెలిచింది. అంత 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 సమ్మోహం ఉండి ఫినిషింగ్ ఒక స్టేజ్ ఫినిషింగ్ కంప్లీట్ అయిన హారత పట్టినటువంటి నియోజకవర్గంలో. అట్ ది సేమ్ టైం ఇచ్చాపురంలో మామూలుగా వీళ్ళంతా మిథున్ రెడ్డి గారు కానీ, లేకపోతే కాపు లీడరు మన ఏం పేరు ముద్రగడ పద్మనాభం గారు కానీ, లేదా మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఫినిషింగ్ సభ కానీ, వీళ్ళంతా కాన్సన్ట్రేట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా వంగా గీత గారికి ఇప్పుడు పడ్డ ఓట్ల కంటే ఎక్కువ ఓట్లే పడి ఉండేది. టూ మచ్ వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయకపోతే, వీళ్ళు టూ మచ్ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే చుట్టుపక్కల ప్రజలు కూడా, అంటే మీరు పిఠాపురంలోనే మీకు ఓటు ఉందనుకోండి, ఖచ్చితంగా రోజుకి 10 నుంచి 20 ఫోన్లు పిఠాపురంలో ప్రతి ఒక్కరికి బయట నుంచి ఫోన్లు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్కి ఓటేస్తున్నాం లేదా పవన్ కళ్యాణ్కి ఓటేరని. 10లో 8 ఫోన్ కాల్స్ అవే. విపరీతమైన ప్రెజర్ వాడికి మామూలుగా పవన్ కళ్యాణ్ ప్రెజర్ పక్కన పెడితే, ఎందుకంటే వీళ్ళు నలుగురు కనపడుతున్నారు లీడర్లు, మిథున్ రెడ్డి గారు ఉన్నారు, లేకపోతే ఈయనున్నారు వాళ్ళు ఉన్నారని. కానీ వీళ్ళ వ్యక్తి మీద చుట్టుపక్కల నుంచి వచ్చే ప్రతి ఫ్రెండ్, ఇది పిఠాపురం అయితే పంపించి ఇక్కడి నుంచి బస్సులు వేసి పంపించడం, లేకపోతే ఇంకోటి యూఎస్ నుంచి రావడం, ఈ విధంగా అక్యూములేట్ చేసి మెజారిటీని పెంచేదానికి జగన్మోహన్ రెడ్డి గారు 100% ట్రై చేశారు. పవన్ కళ్యాణ్ మెజారిటీ పెంచేదానికి జగన్మోహన్ రెడ్డి గారు 100% ట్రై చేశారు, సక్సెస్ అయ్యారు కూడా. మీకు అర్థమవుతుంది, అర్థమైంది, క్లారిటీ వచ్చింది. సో ఇంకొకటి, తర్వాత కాంగ్రెస్, అసలు కాంగ్రెస్ ఉందా లేదా స్టేట్లో అనే స్థాయి నుంచి షర్మిల గారు ఎంట్రీ ఇవ్వటం, చివరికి అన్న వదిలిన బాణం మళ్ళీ అన్నకే రివర్స్గా ప్రచారంలో మొదలుపెట్టడం, కాస్త నష్టం చేకూరింది వైఎస్ఆర్సీపీకి అంటారు. అసలుకి కడపలో కూడా షర్మిల గారికి గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పి కూడా ఒక టాక్ నడుస్తుంది. సో ఎంతవరకు వైఎస్ఆర్సీపీకి నష్టం చేకూరింది, ఈ చీలిపోయిన ఓట్ బ్యాంకింగ్ ఎవరికి ప్లస్ అయింది, ఎవరికి మైనస్ అయింది? అంటే షర్మిల గారు లేకపోయినా ఇప్పుడు వచ్చే మేము చెప్పబోయే ఫినిషింగ్ సీట్లలో ఒక 10-15 సీట్ల తేడాతో ఖచ్చితంగా కూటమే వచ్చిండేది. బట్ షర్మిల గారు యాడ్ అవ్వడం వల్ల ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక బిర్యానీ పైన గార్నిషింగ్ చేసినట్టు, ఆల్రెడీ మండుతున్న పైన డీజిల్ పోసినట్టు, దానికి ఎక్స్ట్రా ఫ్లేవరు, ఎక్స్ట్రా లేయర్ యాడ్ చేసి వీళ్ళకి ఒక కూటమి వైపు బలంగా మాట్లాడే వాళ్ళకి వీళ్ళకే న్యాయం చేయలేకపోయారు కదా, ఇంకా మామూలుగా ప్రజలకు ఎలా న్యాయం చేయగలుగుతారన్న మాటని ఎక్స్ట్రా యాడ్ చేయడానికి 100% అది ఉపయోగపడింది. ఒక కుటుంబ విషయం బయటికి వచ్చి వాళ్ళ ఇష్యూ బయటకు వస్తున్నప్పుడు జనాలు కూడా అబ్జర్వ్ చేసేటప్పుడు మనసులో 50-50గా వేద్దామా వద్దా అనుకునే వాళ్ళు కూడా కొంచెం ఇటు సైడ్ తీసుకునేదానికి ఆస్కారం ఇంకొక స్టెప్ యాడ్ అయింది. మీరు 10 మెట్లు అనుకుంటే 10వ మెట్టుగా యాడ్ అయ్యారు అన్నమాట. అట్లాగా ఖచ్చితంగా ఆ ప్రభావం స్టేట్ వైజ్గా పడింది. ఆబ్వియస్గా కడప జిల్లాలో వాటిలో ఎక్కువ ఉండొచ్చు, కంపారిటివ్లీ మీకు శ్రీకాకుళం వరకు వెళ్తున్నప్పుడు తక్కువ అవ్వచ్చు. ఇప్పటి వరకు మనం చూసాం సార్, అంటే వైఎస్ఆర్సీపీ ప్రధానంగా ఏ అంశాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళిందో, టీడీపీ ఎలా వెళ్ళిందో, మరి మన జనసేన వెళ్ళిందో చూసాం. కానీ ఈసారి ఈ దఫా ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనటం, నైట్ 12 గంటల వరకు లైన్లో నిలబడటం, విదేశాల నుంచి కూడా ఓట్లు వేయటం, ఎక్కడ ఒక్క ఓటు కూడా మిస్ అవ్వకూడదని చెప్పి 2 పార్టీలు గట్టిగా ప్రయత్నం కూడా చేసినట్టుంది. సో ఇంత అవేర్నెస్ రావడానికి ప్రధానంగా ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, లేకుంటే ఏదో ఒక పార్టీ మీద కోపంతో ఈసారి ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నామని చెప్పి వచ్చారా, లేకుంటే పథకాల వల్ల లబ్ధి పొందాము ఖచ్చితంగా రుణం తీర్చుకోవాలని చెప్పి ఓట్లేసారు అనుకోవచ్చు? అంటే మనం గడిచిన ఒక 20 ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సార్, మామూలు కంట్రీలో మేము చాలా స్టేట్ ప్యాటర్న్ ఇలా వచ్చినప్పుడు నిజంగా కరెక్టా కాదని చాలా రాష్ట్రాలు మేము డేటా తెప్పించుకొని ఓవరాల్గా మనం వెరిఫై చేసాం. ప్రీవియస్ ఓట్ బ్యాంకింగ్ అంటే నెక్స్ట్ ఓట్ బ్యాంకింగ్ పెరిగినప్పుడు ఏం జరిగింది అక్కడని. మనకు మిక్స్డ్గా ఒక దగ్గర ఆల్రెడీ ఉన్న సిట్టింగ్ గవర్నమెంట్ గెలిచినవి ఉన్నాయి, ఆల్రెడీ సిట్టింగ్ గవర్నమెంట్ కంప్లీట్గా ఓడిపోయి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయినవి ఉన్నాయి. సిట్టింగ్ గవర్నమెంట్ ఓట్ బ్యాంకింగ్ పెరిగినప్పుడు కూడా మీకు మన బెంగళూరు కర్ణాటకలో చూసుకుంటే లాస్ట్ టైము ఈవెన్ కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ పెరిగి గెలిచినప్పుడు కూడా తర్వాత పోస్ట్ పోల్ అలయన్స్ వల్ల మళ్ళీ బీజేపీ పవర్లోకి ఫామ్ అవ్వడం జరిగింది. అలాగే సెకండ్ టైం కేసీఆర్ గారు గెలిచినప్పుడు ఆబ్వియస్గా పర్సంటేజ్ పెరిగింది, ఓట్ బ్యాంకింగ్ పెరిగింది, మళ్ళీ ఆయనే గవర్నమెంట్ ఫామ్లోకి వచ్చారు. సో మిక్స్డ్గా ఉంటుంది. ఖచ్చితంగా ఓట్ బ్యాంకింగ్ పెరగడం వల్ల అపోజిషన్ వాళ్ళే వస్తారని, లేదా ఓట్ బ్యాంకింగ్ పెరిగితే పథకాలు లబ్ధి పొందిన వాళ్ళే ఉంటారని ఒక సెట్ ఆఫ్ రూల్ లేదు. ఆబ్వియస్గా ఖచ్చితంగా బలంగా వచ్చిన మాట అయితే వాస్తవమే. అది బలంగా వచ్చిన మాట వాస్తవమే సార్. పాయింట్ ఏంటి, ఇక్కడ నైట్ 12 గంటల వరకు ఓటింగ్ జరగడం ఏంటి? 12 వరకు ఉండాలనుకోరు కదా సార్. మామూలుగా 6 గంటల లోపల వాళ్ళకి ఇంకా డ్రైవ్ కాలేదు కాబట్టి పర్సంటేజ్ ఎక్కడో ఒక చిన్న ఇష్యూ వచ్చినా, లేకపోతే ఒక ఈవీఎం ఇష్యూ వచ్చినా ఆగుద్ది, ఆగినప్పుడు ఇంకా డిలే అవుద్ది. 6 గంటల నుంచి 10 ఒక ఇష్యూ వచ్చినా 11 అన్ని నియోజకవర్గాల్లో అన్ని బూతుల్లో 12 గంటల్లో జరగలేదు. సో కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని బూతుల్లో జరిగినప్పుడు 10, 11, 12 దాకా జరిగినప్పుడు అక్కడ ఏదో సంథింగ్ ఇష్యూ అయ్యో డిలే అయ్యో జరుగుతుంది. ఆబ్వియస్గా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందన్నది వాస్తవమే. అట్ ది సేమ్ టైం ఒక 10లో 100 మంది ఓటేస్తే లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి, దాంట్లో ఒక 10% మంది రకరకాల ఇష్యూస్ మీద, రకరకాల ప్యాటర్న్స్ మీద ఈసారి కూటమికి వేద్దాం అనుకుంటే మీకు ఒక 60-40 గెలిపింది అనుకోండి ఓటింగ్ శాతం. 60% కూటమికి, 40% వైఎస్ఆర్సీపీ గెలిపింది అనుకోండి. హ్యూజ్ నెంబర్స్ ఆఫ్ డిఫరెన్స్లో మీకు రిజల్ట్స్ కనబడతాయి క్యాండిడేట్ల పరంగా. ఏంటి కేకే
చెప్పే సర్వే ప్రకారం పందాలు పెడుతున్నారంట, ఎంతవరకు నిజం ఇది? పందాలు పెట్టుకోండి అని మనం సర్వే చెప్పాం సార్ ఓవరాల్గా. కాకపోతే మనం చెప్పిన దాన్ని నమ్ముతూ చూస్తూ అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు మీకు ఎన్ని కాల్స్ వచ్చాయి? కాల్స్ వస్తూనే ఉంటాయి సార్. మామూలు అందరి నుంచి కాల్స్ వస్తాయి, మామూలు ఫాలోవర్స్ నుంచి, ఫ్యాన్స్ నుంచి. మామూలుగా మన సేల్స్ టీమ్ కాంటాక్ట్ అవుతారు. వాళ్ళ నుంచి నిజంగా రిపోర్ట్ కొనుక్కునే వాళ్ళకు ఉంటేనే మనం సేల్ చేస్తుంటాం. మన విలేజ్ వారి రిపోర్ట్ సేల్ చేస్తాం, మండల వారి రిపోర్ట్ సేల్ చేస్తాం, నియోజకవర్గం హై లెవెల్ నెంబర్ చేస్తాం, లేదా విన్నర్ లూజ్ సేల్ చేస్తాం, లేదా వాళ్ళు అడిగిన క్వశ్చన్ ప్రకారం మాకు ఉత్తరాంధ్రలో ఎన్ని వస్తాయి, లేదా మినిమం నెంబర్ ఎంత టీడీపీకి, మినిమం నెంబర్ వైఎస్ఆర్సీపీ, ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో వాళ్ళు ముందుకు వస్తుంటారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి మనం సేల్ చేయం. మీరు మొబైల్ అమ్ముతారు అంతే. మొబైల్లో వాళ్ళు ఏం చేస్తారో తర్వాత అనేది వాళ్ళు తీసుకెళ్ళాక వాళ్ళ ఇష్టం. మరి వైఫై ప్రొవైడ్ చేస్తాం అంతే. వైఫై చేసుకొని ఏం వీడియోస్ చూస్తారో, ఎలాంటి వీడియోస్ చూసి డెవలప్ అవుతారా, లేదా ఇంకో వీడియోస్ చూస్తారా అనేది వాళ్ళ ఇష్టం అది. సో అందరికీ మనం ప్రొవైడ్ చేస్తాం. బెట్టింగ్ చేసే వాళ్ళు మీరు అడిగారు కాబట్టి పర్టికులర్ ప్రశ్న, వాళ్ళు ఊరినే ఇప్పుడు వందలాది వీడియోలు ఉంటాయి సర్వే కంపెనీ. ఎందుకంటే ఇది విలేజ్లో గ్రామం మీద అరుగులో కూర్చున్నటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డికి 100 వస్తాయి అనుకుంటున్నా, చంద్రబాబుకి 100 దాటేస్తాయి, 70 కూడా రావండి, 50 నా 50 దాటం. ప్రతి ఒక్కరు 100కి 70% చెప్పగలిగినటువంటి అంశం పొలిటిక్స్. అంటే సినిమాల గురించి, ఫుడ్ గురించి, పాలిటిక్స్ గురించి. మామూలు అరుగు మీద కూర్చొని ఊరు దాటని వాడు కూడా, జీవితంలో ఊరు దాటలేదు, మండలం దాటలేదు, ఎప్పుడు ఇక్కడే పుట్టి పెరిగాడు కూడా, ఇచ్చాపురం ఏం లేదు, అటు హిందూపురం ఎప్పటికి వెళ్ళకపోయినా 100 కొడతాడు జగన్మోహన్ రెడ్డి, 50 దాటేస్తాడు పవన్ కళ్యాణ్. ఇట్లా ఏదో వాళ్ళకి పోటీ చేసేది ఎన్ని రోజులు కూడా తెలియకపోవచ్చు. సో ఇది ఫ్రీ కమెంట్ కాబట్టి చేస్తారు. కానీ బెట్టింగ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఏ సర్వే కంపెనీ ఏంటి, ఎవరేం మాట్లాడుతున్నారు అబ్జర్వ్ చేసి ఎవరిని నమ్మాలనేది. ఎందుకంటే వాళ్ళు ₹1 కోటి, 100 కోట్లు, 10 కోట్లు, 10 లక్షలు, ₹1,00,000 పందెం పెడుతున్నప్పుడు అంత తేలిగ్గా ఒకరి మీద గురి కలగదు వాళ్ళకి. ఆబ్వియస్గా ఆ గురి ఏంటంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్కి అది ఇంక్లైన్డ్గా ఉంది, కరెక్ట్గానే వేలో వెళ్తుంది. నాకు 4 నియోజకవర్గాల మీద పట్టుంది, వాటి గురించి తను మాట్లాడుతున్నప్పుడు బాగానే మాట్లాడుతున్నాడు, కరెక్ట్గా చెప్తున్నాడు అన్నప్పుడే వాళ్ళ మీద గురి కలిగి వాళ్ళని కనెక్ట్ అవుతుంటారు. సార్, ఏ అంశాలు పరిగణలోకి తీసుకొని మీరు ఈ సర్వే చేపట్టారు? అంటే ఎప్పుడు సర్వే చేసినా అండి, మనం ఎమ్మెల్యేని కాంటాక్ట్ అయ్యి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సర్వే చేస్తామని కాంటాక్ట్ అవుతాం. ఇంతకుముందంటే బ్రాండ్ ఉంది లేదు కాబట్టి మనం కనెక్ట్ అయ్యామని, ఇప్పుడైతే బ్రాండ్ ఉంది కాబట్టి వాళ్ళే కనెక్ట్ అవుతారు ఫోన్ చేసి ఇట్లా మాకు చేసి పెట్టండి. సో అట్ ది సేమ్ టైం మనకు ఆల్రెడీ బ్రాండ్ ఉంది కాబట్టి 175 నియోజకవర్గాలు చేయాలనేది డే 1 ఐడియా ఉంటుంది. సో 3 మంత్స్ బ్యాకే మాకు 175 నియోజకవర్గాలు చేయాలని. సో ఫస్ట్ మేము చేయాలనుకున్నప్పుడు ఇమీడియట్గా మేము తెచ్చిన ఇన్ఫర్మేషన్ 175 నియోజకవర్గాలు రిపోర్ట్లు తెప్పించుకున్నాం. అంటే తక్కువ శాంపుల్స్లో 500 శాంపుల్స్తోనో 1000 శాంపుల్స్తోనో వేరే వాళ్ళని అడగడమో, లేదా అవుట్సోర్సింగ్ వాళ్ళు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కనెక్ట్ అవ్వడం. వితిన్ చాలా తక్కువ టైంలో 175 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా 50 నియోజకవర్గాలు ఈ పార్టీలు గెలుస్తున్నాయని క్లారిటీ వచ్చేసింది రౌండ్ ఫిగర్గా చెప్పాలంటే. ఇంకొక 115, 120 నియోజకవర్గాలు మేము సర్వే డీటెయిల్గా చేస్తే కానీ తెలియని నియోజకవర్గాలు. అప్పుడు 3 మంత్స్ బ్యాక్ విషయం చెప్తున్నాను. సో ఇప్పుడు ఒక ఆర్డర్ మనం చేస్తున్నామని తెలియగానే ఆర్డర్లు వస్తాయి ఆబ్వియస్గా, తెలిసింది ఎందుకంటే బ్రాండింగ్ ఉంది కాబట్టి. సో అప్పుడు ఆయన విలేజ్ వారికి చేసి పెట్టండి అన్నప్పుడు, ఇదిగోండి ఈ అమౌంట్ చేసి పెట్టండి అన్నప్పుడు మనం అమౌంట్తో చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా మనం తక్కువ శాంపుల్స్తో తీసుకునేదానికి, మండల వారిగా తీసేదానికి వేస్తాం. సెకండ్ లేయర్ మనం ఇమీడియట్గా నేను అవుట్సోర్సింగ్ ఇస్తాం. ప్రతి జిల్లా కేకే సర్వీసే చేయదు. కేకే సర్వీస్తో ట్రావెల్ చేసి అసోసియేట్ చిన్న కంపెనీ ఏది ఉంటే వాళ్ళు కంప్లీట్ అవుట్సోర్సింగ్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఎట్ ది సేమ్ టైం మన దగ్గర ఉన్న డేటా అనలైజ్ చేస్తాం. అంటే ప్రతి ఎమోషన్ని ఒక డేటాగా కన్వర్ట్ చేసి దాని రూపంలో ఈ ఫ్యాక్టర్ వాళ్ళు ఎంత ఎఫెక్ట్ పడుతున్నారు, ఈ లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి ఈ విలేజ్లో ఎంతమంది వేస్తుంటే ఇప్పుడు ఎంతమంది ఇచ్చు అనే ఒక డేటా సైన్స్ ప్రకారంగా అది వర్క్ చేసి జరుగుతుంటుంది. మనం ఇచ్చిన ఇనిషియల్ రిపోర్టు, అవుట్సోర్సింగ్ ఇచ్చిన రిపోర్టు, మన డేటా సైన్స్ రిపోర్టు, ప్లస్ మనకు స్లీపర్ సెల్స్ అనే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు లక్ష్మణ్ గారు నాతో ట్రావెల్ చేస్తున్నారు, మీది మాచర్లో మీరు ఒక మండలం పట్టుంది, మండలంలో లక్ష్మణ్ గారు నాకు ఒకసారి చెప్పండి అంటే డబ్బులు కను ఇచ్చేవాళ్ళు ఉంటారు, డబ్బులకి మనం కొనలేకుండా వాళ్ళు డాక్టర్లాగా ఉండేవాళ్ళు పెద్దలు ఉంటారు. కాబట్టి నాకు కేకే ఫోన్ చేశాడని చెప్పి ఒక ఈ 50 విలేజ్లు ఇలా ఉన్నాయండి, దీంట్లో ఈ విధంగా ఉంది, దీంట్లో పిన్నెలకి అపోజిషన్లో ఇలా ఉన్నారు, పిన్నెలకి ఇట్లా ఉన్నారు అని ఒక సెట్ ఆఫ్ లిస్ట్ ఇవ్వగలుగుతారు నాకు విలేజ్ వారిగా. ఇప్పుడు 4 రిపోర్ట్లు కన్సాలిడేట్ చేసి ఆయనకి రిపోర్ట్ కంప్లీట్గా ప్రజెంట్ చేసి టేబుల్ మీద పెట్టి ఈ ఫ్యాక్టర్స్ మీరు మార్చుకోవాల్సిన, ఈ విలేజ్లో మీరు మార్చుకోవాల్సిన, ఇక్కడ మీరు ఓడిపోతున్నారు, మీరు తలకిందులు తపస్సు చేసినా ఇక్కడ గెలుస్తారనో, మీరు డబ్బులు కూడా అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం, ఈజీగా గెలుస్తారు అని మొత్తం డీటెయిల్గా ఆయన ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో మిగతాయి కూడా చేస్తాం కాబట్టి 175 చేసేదాన్ని ప్రయత్నిస్తూ ఉంటాం. అది సార్, ప్రధానంగా ఒక 1 year క్రితం వై నాట్ 175 చాలా బలంగా అనిపించింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వై నాట్ పులివెందులు అన్నారు, మీరు కూడా విన్నారు, చూశారు. ఏంటి సార్ అసలుకి వై నాట్ 175 దగ్గర నుంచి ఈరోజు మనం గెలుస్తామో ఓడిపోతామో అన్న దగ్గరికి రావడానికి కారణం ఏంటి? అంటే నేను వై నాట్ 175 అన్నారు కదండి వైఎస్ఆర్సీపీ. అంటే ఇది 175 నియోజకవర్గాలు మనం పోటీ చేస్తున్నాం, 175 నియోజకవర్గాలు మనం ఎందుకు గెలవకూడదని. ఎక్కడో దాన్ని జనసేన చాలా సీరియస్గా తీసుకుంది. మీకు అర్థమైందా? వైఎస్ఆర్సీపీ కొటేషన్ని పైకి ఇప్పటిదాకా ఎవరు చెప్పని మాట చెప్తున్నాను. 170 వై నాట్ 175 అని వాళ్ళు అన్నారు.
మనకు అసలు ఉందా, కామన్ సెన్స్ ఉందా? మనకు ఆలోచిస్తున్నా వాడు ఒక 175 పోటీ చేస్తున్నారు. ఆడ 175 గెలవాలని చూస్తున్నారు. మనం 21 పోటీ చేస్తున్నాం. మనం 21 గెలవాలని ప్రయత్నించకపోతే ఎలా? వై నాట్ 175 వాళ్ళంటుంటే మనం వై నాట్ 21 అని మనం ఎందుకు అనుకోకూడదని అనుకున్నట్టున్నారు. అందుకని 21 నియోజకవర్గాలు వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకుని వీళ్ళు గట్టిగా పోటీ ఇస్తారు. ఓహో, లాజిక్ ఇదే. అది లాజిక్ అంటే ఇండైరెక్ట్గా వాళ్ళకి హెల్ప్ అయింది అది. సో ఎందుకు ప్రజల్లో మరి ఇంత టఫ్ ఫైట్ నడవడానికి, ప్రజల్లో మార్పు రావడానికి కారణం ఏంటి? అంటే ఒక కారణంగా సార్, మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ చెప్పినట్టు ఒక పార్టీ ఓడిపోతుందనే దానికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అక్యుములేట్ చేస్తే మీకు జగన్ని వ్యతిరేకించారు అంటారు. కానీ జగన్ పూర్తిగా వ్యతిరేకించారా? మరి పడ్డ ఓట్ బ్యాంక్ రేపు పొద్దున్న 30%, 35%, 40% వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఉన్నారు కదా. 35 మంది వేసారు అనుకుందాం, 65 మంది వేయలేదు అనుకుంటున్నాం. కానీ ఈ 65 మంది కావాలనుకున్న వాళ్ళ పర్సంటేజ్ మరితే మారిపోతుంటుంది. ఈ 15 మంది ఎటు ట్రావెల్ అవుతారనేది బట్టి కూటమి వస్తుందా, వైఎస్ఆర్సీపీ వస్తుందని మారిపోతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి మించిన దేవుడు లేడు మాకు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజుకి రాష్ట్రంలో ఉన్నారు. స్టిల్ ఇప్పుడు అలాగే చంద్రబాబు మించిన దేవుడు లేడు అనుకునే వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళ సెక్షన్లో ఎక్కువ 15% అటు ఇటు మారుతుంటేనే ఓట్ బ్యాంకులు మారిపోయి రిజల్ట్స్ తారుమారిపోతూ ఉంటాయి. సార్, పొత్తులు ఎంతవరకు కలిసి వచ్చింది సార్? పొత్తులు లేకపోతే అసలు డిస్కషన్ డిబేట్లు లేవు. కూటమి గెలుస్తుంది అనేది అంటే ఇప్పటి పోటాపోటీగా ఉండేది, ఇంత ఉండేది కాదని అది. ఫైనల్గా ఓవరాల్గా టఫ్ ఫైట్ నడిచిందా రాష్ట్రంలో, లేదా వన్ సైడ్ జరిగిందా? ఎందుకంటే వార్ వన్ సైడ్ అంటున్నారు, కూటమిదే వన్ సైడ్ అంటున్నారు. వన్ సైడ్ అదే సార్ నేను చెప్పినట్టు. వన్ సైడ్ అంటే ఏంటి? మీకు ఒక నెంబరు మీకు ఓవరాల్గా రిజల్ట్ పోయినసారి మాకు సర్వే రిజల్ట్స్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు సర్వే తర్వాత ఏం చెప్పారంటే మా మీద కమెంట్ 151 గెలిచింది కాబట్టి మీకు సర్వే చేయడం చాలా ఈజీ అండి. ఈసారి అలా కాదు, చాలా టైట్ ఫైట్. మామూలుగా అర్థం కావట్లేదు. 6 తర్వాత ఎవరు వచ్చారు మహిళలు చాలా అందుపక్కట్లేదు. అసలు ముసలి వాళ్ళు ఎవరికి వేసారు అర్థం కావట్లేదు. అసలు బీసీలు మెయిన్ అండి, బీసీలు ఎవరికి వేసారు అర్థం కావట్లేదు. ఈసారి సర్వే చేయడం చాలా కష్టం, మామూలుగా లేదంటారు. మీరు ఒక ఎగ్జామ్ పేపర్ కరెక్ట్ చేస్తున్నప్పుడు 90 మార్కులు వచ్చిన స్టూడెంట్ని ఎలా కరెక్ట్ చేస్తారో 35 మార్కులు వచ్చిన స్టూడెంట్ కూడా అలా కరెక్ట్ చేస్తారు. మీకు లాస్ట్లో వచ్చిన నెంబర్ పెద్దది ఇచ్చినదని మీకు తెలుస్తుంది, కానీ కరెక్ట్ చేసే ప్రాసెస్లో ఒకటే బాగుంటుంది, ఇది రైట్ ఆ రాంగ్ అనుకునేది. సో మా సర్వే చేసే ప్రాసెస్లో ఎటువంటి తేడా లేదు. ఇంకా దాన్ని పోయినసారి కంటే ఇంకా దాని స్టెప్స్, దాని స్టాండర్డైజ్ పెంచాం. ఇంకా అప్పుడు ఇంత టెక్నాలజీ వాడేవాళ్ళం కాదు, ఇంత పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసేవాళ్ళం కాదు, ఇంత అమౌంట్స్ మన బ్రాండింగ్ లేదు కాబట్టి మేము అడిగేవాళ్ళం కాదు, వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. సో ఇప్పుడు అన్ని ఇన్వాల్వ్మెంట్ పెరుగుతున్నాయి కాబట్టి ఇంకా దాన్ని క్రిటికైజ్ చేసి ఇంకా పెద్దది చేసాం. సో మాకు రేపు పొద్దున ఎక్స్ నెంబర్ వచ్చిందంటే వైఎస్ఆర్సీపీకి, లేదా వై నెంబర్ వచ్చిందంటే కూటమికి, ఈ ప్రాసెస్లో ఏం తేడా లేదు. తక్కువ నెంబర్ వచ్చింది వైఎస్ఆర్సీపీకి, అంత ఈజీ అయిపోయింది, అందుకే వాళ్ళకి అనేది కాదు. ప్రాసెస్లో ఎటువంటి తేడా లేదు. మేము హిందూపురంలో ఎటువంటి ఎఫర్ట్ పెడతాము, ఇచ్చాపురంలో కూడా అటువంటి ఎఫర్టే పెడతాం. సార్, ఇప్పుడు నేను పర్సంటేజ్ వైజ్ అడుగుతున్నా, మేము నెంబర్స్ అడగట్లేదు. సో రేపు 1వ తేదీ మీరు ఎలా చెప్తారు కాబట్టి, ఓసీ ఓటింగ్ పర్సంటేజ్ కూటమికి ఎంత ఉంది, వైఎస్ఆర్సీపీకి ఎంత ఉంది? అంటే మోస్ట్లీ మోర్ దెన్ ఫైనల్గా చెప్పేసి, ఫైనల్గా అంటే మీకు +10లో చెప్తానండి. 70% వరకు కూటమి వైపే ఉంది ఓసీ ఓటింగ్. +-5 +-10 తీసుకోండి. మెజారిటీ శాతం 30% లోపు వరకు వైఎస్ఆర్సీపీకి ఉంది. బీసీ ఓటింగ్ 60% వరకు కూటమి వైపే ఉంది, తక్కువ. ఎస్టీ అంటే నియోజకవర్గాలను బట్టి మారుతుంటుంది, దాన్ని యావరేజ్ చేసి చూడాలి. యావరేజ్ చేసి చెప్పండి నాకు కూడా యావరేజ్ చేసి చూపింది. ఎస్టీ వరకు టోటల్ కన్సాలిడేట్ చేయాలంటే మనకు అది పోటాపోటీగా ఉంటుందండి. ఒక మెజారిటీ శాతం వైఎస్ఆర్సీపీ వైపే ఉంటుంది, ఒక 60-40, 65-35 అలా చెప్పుకోవచ్చు. మైనారిటీస్ అంటే ఎవరండి పర్టికులర్ క్యాస్ట్ అంటే రిలీజియన్ అంటే మైనారిటీస్ అంటే వస్తారు, ముస్లిమ్స్ వస్తారు. ముస్లిమ్స్ విత్ ఆల్ అంటే ముస్లిమ్స్ వరకు వాళ్ళు క్రిస్టియన్స్ ఎందుకు డివైడ్ చేస్తారంటే క్రిస్టియన్స్ మీకు 90% 10% ఉంటుంది, లేదా 80% 20% ఉంటుంది. కానీ ముస్లిమ్స్ మీద క్రిస్టియన్స్ సార్ నేను చెప్పింది, క్రిస్టియన్స్ మీకు 90-10 లేదా 80-20 నియోజకవర్గం బట్టి మారుతుంటుంది. మోస్ట్లీ 85 తగ్గదు వైఎస్ఆర్సీపీకి. బట్ మీకు ముస్లిమ్స్ ఓట్ బ్యాంకింగ్ వచ్చేసరికి ఒక్కొక్క నియోజకవర్గంలో 70-30 ఉంటుంది, ఒక్కొక్క నియోజకవర్గంలో 60-40 ఉంటుంది. మనకేంటంటే ముస్లిమ్స్ కొంచెం కోర్గా టీడీపీకి వేయకూడదు అనే భావన కంటే కూడా ఇంక్లైండ్ అవుతూ ఉంటారు. లాస్ట్ మినిట్ తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు కలుపుకోవడం కొంత మైనస్ అయింది. ఎంత కొంత మైనస్ అయింది 100%. సో ఇది కొంత వైసీపీకి అనుకూలంగా మారింది 100% అయింది. బట్ ఎంత అయింది అనేది 10% 15% మారింది అనేది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తు లేని పార్టీ లేదని ఏ వ్యక్తికైనా తెలుసు. డైరెక్ట్ పొత్తు ఇండైరెక్ట్ పొత్తు అంతే, ఫ్రంట్ ఎండా బ్యాక్ ఎండా, కానీ బీజేపీకి అగెనిస్ట్గా వెళ్ళే పార్టీ లేదు. సో ఇవన్నీ ఎందుకడిగా అంటే మీకు క్యాస్ట్ వైజ్ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ దఫా ఎన్నికలు అయితే కేవలం కులాలు బేస్ చేసుకుని ఎన్నికలు జరిగాయి. అంటే లాస్ట్ టైము గతం కన్నా చాలా ఉధృతంగా ఉన్నాయి ఈసారి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సీట్లు కూడా మీరు గమనించండి. అంటే ప్రతిసారి క్యాస్ట్ ఈక్వేషన్ పెట్టి, అంటే నాకు మీరంటే జర్నలిస్ట్గా చాలా సంవత్సరాలు అబ్జర్వ్ చేస్తుంటారు. ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఇంత కంటెస్ట్ చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ సెపరేట్గా ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నాడు, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు ఇది గెలవకపోతే కష్టం ఇంకా మళ్ళీ అంటూ ఉండదు. అంటే అదే ప్రైమరీ ఎలక్షన్స్ అనమాట.
దానికి ముందు వెళ్ళిపోతే మనకు ఫస్ట్ టైం మనకు ఫామ్ అయింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఫస్ట్ టైం ఎలక్షన్ జరుగుతున్నాయి, ఇంతకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచంలో ఇంకెక్కడ జరగదనేది. దానికి ముందు ఫస్ట్ టైం చిరంజీవి పార్టీ పెట్టాడు. కానీ ప్రజల్లో మౌత్ టాక్ ఏంటో తెలుసా? చెప్పండి. ఇంతవరకు ఇలాంటి ఎలక్షన్ మేము చూడలేదు. అది నేను చెప్పొద్దున్నాను. ప్రతి ఎలక్షన్ ఆ సెకండ్లో ఇలాంటిది మటుకు ఇంకెప్పుడు నవ్ ఆర్ నెవర్ ఎలక్షన్స్ అనేది ప్రతి ఎలక్షన్స్ టైంలో డిస్కస్ చేసుకుంటుంటారు. నాకు 3-4 ఎలక్షన్స్ మనం స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి నేను ప్రతిసారి ఇదే జనాల్లో ఇలాంటి ఎలక్షన్స్ నా భూత నా భవిష్యత్తు. పక్క ప్రజారాజ్యం, ఒక పక్క రాజశేఖర రెడ్డి, ఒక పక్క చంద్రబాబు, ఇద్దరికి నవ్ ఆర్ నెవర్, ముగ్గురికి. ఆ టైం నుంచి 2009 నుంచి అబ్జర్వ్ చేస్తుంటే అదే ప్యాటర్న్. 2009 అదే, 2014 అదే, 2019 అదే, 2024 అదే. ఎప్పుడు ఎందుకంటే ప్రతి ఎలక్షన్ అతనికి అదే కదా డూ ఆర్ డై గానే చేస్తారు ప్రతి ఎమ్మెల్యే. ఈ ఎలక్షన్ కొద్దిగా లైట్ తీసుకుందాం, నెక్స్ట్ ఎలక్షన్స్ కాన్సన్ట్రేట్ చేద్దామని ఏం కంటెస్టింగ్ పార్టీ అనుకోదు కదా. అది పార్టీ నాయకులు గతంలో చర్చించుకున్నారు, ఇప్పుడు కానీ ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజలు అంటే నాయకులు పోటాపోటీగా అనుకుంటుంటే ప్రజలు కూడా అదే ఫాలో చేస్తారు. నేనే ముఖ్యమంత్రి అనే ఫీలింగ్ లో ప్రతి ఒక్కరికి ఉంది. అంటే నాకు అంటే అప్పటికి మీరు నేను యాక్సెప్ట్ చేసే ఒక తేడా ఏంటంటే, లాస్ట్ టైం పేపర్ చదివి తన ఇంటికి వెళ్ళిపోయి తను పని చూసుకునేవాడు. ఇప్పుడు సోషల్ మీడియా, ఇప్పుడు జియో వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 5 yearsలో మనకు కనపడింది అంటే ప్రతి ఫోన్, ప్రతి మాట్లాడేవాడు అక్కడెక్కడో మాచర్లు అలా జరిగింది, మాచర్లు ఏమైందంటే ఇక్కడ చూసుకుంటా ఉన్నాడు. ఈ 5 yearsలో ట్రాన్సాక్షన్ కనబడుతుంది కాబట్టి పబ్లిక్ గోబేటు వెంటనే వాట్సాప్లో ఫార్వర్డ్ చేయడం. లాస్ట్ 5 years బ్యాక్ అంత లేదు కదా. టక్కన అందరు గ్రూప్లో అది వెళ్ళిపోవడం, ఎక్కువ షేరింగ్లో జరగడం, డిస్కషన్ డిబేట్కి ఇంకొంచెం లైమ్ లైట్ పెరిగింది ఎక్కువ. కానీ ఇంకొకటి, రాష్ట్రం మొత్తం పక్క రాష్ట్రాల్లో కూడా తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తూ ఒక పెద్ద బాంబు పేల్చిపోయారు. అంటే ఐపాక్ టీమ్ తోటి ఈ దఫా మనం దాదాపు 150+ సీట్లతో గెలవబోతున్నాం, సంబరాలకు సిద్ధంగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయారు. సో అది కొంత గుబులు రేపింది కొంతమందికి. ఏంటి సార్ ఆయన కాన్ఫిడెంట్ ఏంటి, ఏంటి అసలు దాంట్లో లాజిక్ ఏంటి, ఏ లెక్కలు బేస్ చేసుకొని ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్రతి నాయకుడు సార్, మీరు చాలామంది మర్చిపోయింటారు, లాస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు ఎలక్షన్స్ అయిపోగానే మనం 150 seats కొడుతున్నాం అని గ్యారంటీ చెప్పలేరు, ఆపేశారు. ఇప్పుడు ఏం మాట్లాడలేదు. ఎవరికి చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు 150 seats పార్టీ నాయకులకి ప్రెస్ మీట్ పెట్టి. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీంకి చెప్పి వెళ్ళారు. ఇది ఐపాక్ టీం చెప్పినా అది వీడియో రికార్డ్ అవుతుందని తెలియకుండా సీక్రెట్గా జరిగింది కాదు కదా. ప్రెస్ మీట్ పెట్టి అదైతే ప్రజల మధ్యకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చు కదా అని ఒకటి అనుమానం. అది ఓకేనండి, బట్ మొత్తానికి జనాలకైతే రీచ్ అవుతుందని తెలుసు కదా. ఒక మాట ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక నాయకుడు అంటే 2 విషయాలుగా ఆలోచిస్తున్నారు ప్రజలు. ఒకటి స్ట్రైట్గా మాకు చెప్పడం వేరు, ఐపాక్ టీం చెప్పడం వేరు. ఐపాక్ టీం ఇచ్చే సర్వే ప్రకారమే సీట్లు కూడా ఇచ్చే లాజిక్ ఏంటంటే, ఇప్పుడు మనం పర్సనల్గా మాట్లాడుకున్నట్టు రికార్డ్ చేసి ఒక వీడియో రిలీజ్ చేసాం అనుకోండి, ఇంటర్వ్యూ లాంటిది రికార్డ్ చేసాం అనుకోండి, ఈ పర్సనల్ సీక్రెసీగా కేకే ఇది అన్నాడంట అనేది వీడియోని ఎక్కువ వైరల్ అవుద్ది. ఇప్పుడు ఐపాక్తో వాళ్ళతో మాట్లాడుతున్న వీడియో రిలీజ్ అయింది అనేది సీక్రెట్ వీడియో కాదు, కానీ చూసే పర్స్పెక్టివ్లో ఎవరో పక్కన కెమెరా పెట్టుకొని రిలీజ్ చేస్తే ఐపాక్తో మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెంట్ రీచ్ అంటే మామూలు ఒక అటెన్షన్ డ్రా చేసి పబ్లిక్ పెట్టి చెప్పాలనుకునేది ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నాడు అనిపిస్తుంది. కానీ మీరు ఐపాక్తో మాట్లాడుకుంటే తను అనుకున్నది సక్సెస్ అవుద్ది. తను ఆయన ఉద్దేశం ఏంటి, మనం గెలుస్తున్నాం అన్న విషయం జనాలకు వెళ్ళాలి అన్నది. అది ఐపాక్తో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడే బయట సైడ్ వీడియోనే ఎక్కువ రీచ్ అవుద్ది పబ్లిక్కి, కంపారిటివ్లీ డైరెక్ట్ ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి చెప్పాలనుకునే దానికంటే పోలిస్తే. అంత కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆలోచించకుండా చెప్పరు కదా. ప్లస్ ఐపాక్ అనేది ఇంత సక్సెస్ఫుల్ వర్క్ చేసినప్పుడు వాళ్ళకి అంత కాన్ఫిడెన్స్, వాళ్ళ మొహాల్లో ఆనందం, నవ్వులు, కేరింతలు అని జనాలు రీచ్ అయ్యేదానికి ఎక్కువ రీచ్ అవుద్ది. ఓకే, అంటే మీరు నమ్ముతున్నారా? మేము నమ్మే సెక్షన్లో ఉన్నాం కదా, మేము కొలతలు నమ్మే వాళ్ళు మేము ఉన్నప్పుడు మేము లెక్కలు వేసుకుంటాం, కానీ పేపర్ నీట్గా మడత పెట్టాడా, సైడ్లో బార్డర్ కొట్టాడా దానికి సంబంధం ఉండేది కదా. ఇంకొకటి, అసలు ప్రజలు అభివృద్ధి వైపు చూసారా, పథకాల వైపు చూసారా ఈసారి ఓటింగ్లో? అంటే ఏ పార్టీ అయినా సరే గుర్తుపెట్టుకోవాల్సిన, గడిచిన మనకు ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓన్లీ ఫ్రీ స్కీమ్స్ మీద జరుగుతుంది అంటే మటుకు ఆ పార్టీ నష్టపోద్ది అనేది రేపొద్దున గెలిచే పార్టీ అయినా, ఇంతకుముందు గెలిచిన పార్టీ అయినా, ఇప్పుడున్న పార్టీ అయినా గుర్తుపెట్టుకోవాల్సింది. ఓన్లీ ఫ్రీ స్కీమ్సే ఉంటాం లేదా అడ్వర్టైజింగ్ బాగా చేస్తామంటే మటుకు మళ్ళీ ఏ పార్టీకైనా ఇదే గతులు పడతాయని ప్రజలు మాటికి మళ్ళీ చెప్తున్నారు. వాళ్ళు కావాలని కోరుకునేది ఎక్కువ మంది, ఇటు కోరు వైసీపీ అభిమానులు, ఇటు టీడీపీ కోర్ అభిమానులు మారట్లేదండి. మధ్యలో ప్రజలు అటు ఇటు మనం ఈ రెస్టారెంట్లో రోజు టిఫిన్ చేస్తున్నాం, బోర్ కొట్టేస్తుంది అంటే నువ్వు ఏదో అక్కడ తేడా ఉందనే కదా, ఐటమ్స్ మార్చట్లేదు అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మార్చట్లేదు. అట్లాగే ఇక్కడ ప్రజల ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే రోడ్లు మంచిగా ఉండండి, కాలువలు మంచిగా ఉండండి, మండలంలో ఒక హాస్పిటల్, మంచి గవర్నమెంట్ హాస్పిటల్ కట్టండి, ఎక్కడో ప్రైవేట్ హాస్పిటల్ కడితే అక్కడ ఫ్రీ స్కీమ్స్ ఇచ్చేసి వాడు 10,000 బిల్లు ₹1,00,000 వేసేసి దానికి కాదు, ఎక్కడో ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే దానికి డబ్బులు ఇస్తాం కదా, మంచి గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్, కరప్షన్ లేని గవర్నమెంట్, ఇలాంటివి ఎన్ని కోరుకుంటున్నారు. ఇవి అందనంతకాలం అటు ఇటు మారుతూనే ఉన్నారు. చెప్పింది కూడా అదే కదా, ఏంటి
హాస్పిటల్స్ కట్టాం, గ్రామ స్వరాజ్యం తీసుకొని హాస్పిటల్స్ వచ్చాం. కట్టినప్పుడు మీకు ఆరోగ్యశ్రీ అనే కాన్సెప్ట్ ఉండదండి. మీరు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోండి అని ఒక గవర్నమెంట్ చెప్తుందంటే అదే దారుణమైన విషయం. అంతకంటే ఏ గవర్నమెంట్ చెప్పినా ఆరోగ్యశ్రీ చెప్తున్నారంటే ఏంది, మేము గవర్నమెంట్ హాస్పిటల్ అందించలేకపోతున్నాం, మీరు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకొని ఆ డబ్బులు మేము కడతామని ఇండైరెక్ట్గా ఎనీ గవర్నమెంట్ చెప్పినా అదే కదా. మీకు గవర్నమెంట్ మీకు నిజంగా 5 స్టార్ మా ఆప్షన్స్ కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. లేదు మంచి సౌలభ్యం మీకు అవకాశం మంచి వైద్యం కావాలంటే తక్కువ ఫెసిలిటీస్తో మంచి వైద్యం మేము ఇక్కడ అందిస్తున్నాం, మండలానికి ఒక మంచి హాస్పిటల్ తయారు చేసాం అనే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయగలిగితే ఇక్కడికే వస్తారు. మీరు చిన్నప్పుడంతా మీరు 1980s 90s వరకు అందరు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిన వాళ్ళే కదా. ఎక్కడో మనకు ఆ కాన్ఫిడెన్స్ తప్పి మనం ప్రైవేట్ స్కూల్స్కి ప్రైవేట్ కాలేజీలకు వైపు మళ్ళుతున్నాం. ఇప్పటికీ ఐఐటీస్ గవర్నమెంట్ నడుపుతుంది కదా, ఎందుకు ఐఐటీలకు వెళ్ళాలని ట్రై చేస్తున్నారు? అవి గవర్నమెంట్వే కదా. మరి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలని ఎందుకు ట్రై చేయట్లేదు? ఎక్కడో వాటికి మనకు కనెక్షన్ దూరం తెప్పింది. మన పిల్లల్ని చేర్పించేదానికి సుగముఖంగా లేవు. మీరు అదే గవర్నమెంట్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 100% ప్రతి విలేజ్లో గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలని లైన్లు కడుతున్నారండి అని చేస్తుంటే ఈరోజు ఇదే ఓట్లు రివర్స్గా ఉండేది. మీరు అలాంటి జనాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రేపు పొద్దున గెలిచే గవర్నమెంట్ అయినా ఇది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు ఇంతవరకు మిమ్మల్ని అంటే ఇంత డెప్త్గా ఎందుకు అడిగానంటే, సాధారణంగా ఏ ఇంటర్వ్యూలు అయినా సరే జిల్లాలు తీసుకుంటాం, జిల్లాలో ఎన్ని సీట్లు ఎన్ని వస్తాయి, ఏంటి, ఎవరు గెలవబోతున్నారు అంతవరకు. కానీ గ్రౌండ్ లెవెల్ అసలు నిజంగా ఏం జరిగింది ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మాత్రమే ఎక్కువ టైం కూడా తీసుకోవడం కూడా జరిగింది. పర్లేదు ఇప్పుడు జనాలకు కూడా నెంబర్స్ అనేది ఎక్కువ మౌత్ టాక్ నడుస్తుంది బయట. సో అంటే మాకు ఈ ఓటింగ్ ఎంత పడింది, ఈ ఓటింగ్ ఎంత పడింది అని చెప్పి స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళు ఒక 60% మంది ఉంటారు. ఎక్కువ మన నెంబర్స్ మాట్లాడుకున్నాండి పవన్ కళ్యాణ్ మెజారిటీ ఎంత అనగా జొమ్మని చూస్తారు. కానీ ఒక 30-40% మంది సబ్జెక్ట్ వినేదానికి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వీడియో కంటిన్యూస్గా చూస్తూ ఉంటారు. ఓవరాల్గా ఏం చెప్తున్నది ఆ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మటుకు వదలరు. ఇప్పుడు ఇలా లెంత్ ఓవరాల్ టాపిక్ వెళ్ళి డెప్త్కి వెళ్ళి మాట్లాడుకుని ఇంట్రెస్టింగ్ ఉన్న టాపిక్స్. సో వైఎస్ఆర్సీపీ గ్రామ స్థాయిలో చాలా బలంగా ఉందని చెప్పి ఎలక్షన్ ముందు వరకు ఉంది. ఆ బలం అంతే కొనసాగిందా ఈ ఓటింగ్ జరిగిన తర్వాత? 80% గ్రామాలే సార్. అంటే మీకు వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ గ్రామాల్లో బలంగా ఉంటే 80-20 పడాలి. సీట్లు 80% వైఎస్ఆర్సీపీకి రావాలి, 20% కూటమికి రావాలి. గ్రామాల్లో బలంగా ఉంటుంది లేకపోతే సిటీల్లో అలా ఆ కాన్సెప్ట్ లేదు సార్. ప్రతి గ్రామంలో ఉండేవాడు ఆ చుట్టుపక్కలటువంటి ఇప్పుడు మాచర్ల అనేది మీరు సొంత నియోజకవర్గం అయితే మీకు మాచర్లే టౌను. చుట్టుపక్కల వాళ్ళకి దూరం ఉండేవాడికి మాచర్ల అంటే ఎక్కడో అనేది, దూరంలో ఉండే రంపచోడవరం, కానీ రంపచోడవరం చుట్టుపక్కల ఉంటే రంపచోడవరం టౌను. సో ఇవన్నీ వాళ్ళకి అసోసియేటెడ్గా ఉన్నటువంటి సిటీస్. మనకు సిటీ అని పేరు పాడకపోయినా అరకు అనేవాడికి ఆ చుట్టుపక్కల ఉండేవాడికి అరకుకి వెళ్తేనే సరుకులు తెచ్చుకుని సామాన్లు తెచ్చుకునేదానికి పన్ను చేసుకునేదానికి ఇంకో దానికి ఉంటుంది. వాళ్ళకి టౌన్ అదే టౌను. మనకు విజయవాడ అంటే టౌను, వైజాగ్ అంటే టౌను ఆ చుట్టుపక్కల వాళ్ళకి. సో విలేజ్ మైండ్ సెట్ ఓన్లీ పొలాలు విషయంలో అయితే మీకు ఫిజికల్గా తేడా ఉంటుంది. కానీ మైండ్ సెట్ విషయంలో ఈ ఫోన్లు వచ్చాక ఎక్కడో ఒక మాచర్లో ఇష్యూ జరుగుతుంటే ఎక్కడో ఏదో జరుగుతుంటే ఇక్కడ వచ్చి ఫోన్లో చూస్తూ ఉన్నారు. సో ఈ కనెక్టివిటీ అనేది ఆ మైండ్ సెట్ మారిపోయింది. ప్లస్ ఇక్కడ ఒక 20 సంవత్సరాలు ఉండి తర్వాత ఇంకొక 20 సంవత్సరాలు యుఎస్లో ఉన్నా వాడు అదే కులంకి సంబంధించిన వీడియో అదే యుఎస్లో ఉన్నప్పటికి కూడా అదే పార్టీకి సంబంధించిన వీడియో, మా పార్టీ గెలవాలి, మా కులపోడు గెలవాలి అనేది ఉన్నాడు. ఇంకా నీకు మైండ్ సెట్ ఏం మారింది? గ్రామంలో ఉంటే ఏంటి, యుఎస్లో ఉంటే ఏంటి? సో ఇంక మైండ్ సెట్టే అనుకుంటే విలేజ్ మైండ్ సెట్, సిటీ మైండ్ సెట్ అనేది లేదు. మేబీ వస్త్రధారణలో, మాట్లాడే విధానంలో, యాసల్లో, భాషల్లో మార్పు ఉండొచ్చు కానీ థాట్స్లో మార్పు ఉండకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గురించి పెద్దగా ఆలోచించను, అంత టైం నాకు ఉండదు అని ఒక మాట అన్నారు. చూసారా మీరు? చూసారా? కానీ పవన్ కళ్యాణ్ ఇంతకు ముందే ప్రభుత్వ ఓట్ బ్యాంకింగ్ చేల్చను, ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ వరకు ఇలాంటి ఆయన ఉన్నారు, దాన్ని కంటిన్యూ చేశారు. మన ఎలక్షన్ కూడా అయిపోయినాయి. కానీ ఈ దఫా ఎన్నికలు ఎమ్మెల్యేల మధ్య జరిగినాయా, కేవలం చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఎన్నికలు జరిగాయి రాష్ట్రం మొత్తం? అంటే మిక్స్డ్ అప్. ముందు పవన్ కళ్యాణ్ గురించి ముందు మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ అదే కూడా చెప్తానండి. ఇప్పుడు మీరు ఆయన చెప్పింది అవాస్తవం ఎందుకంటానంటే, నిజంగా అది కానీ జరుగుంటే లాస్ట్లో అదే పిఠాపురంలో సభ ఎంటర్ చేయరు కదా మేజర్గా. అంటే ఎంత మొత్తానికి క్రోడీకరించి ఎక్కడ ఫినిష్ చేద్దాం అంటే ఎవరో సొంత నియోజకవర్గాల్లో ఫినిష్ చేస్తారు లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఉన్న నియోజకవర్గంలో అటెన్షన్ రాజీ. ఆయన ఉద్దేశం ఏంటి, అక్కడ మేజర్గా అక్కడ కానీ దెబ్బ కొడితే మొత్తం అక్కడి నుంచి స్టేట్ వైజ్గా పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంకింగ్ దెబ్బ కొట్టచ్చు అనేది. కానీ అక్కడే మీటింగ్ పెట్టడం వల్ల పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంకింగ్ అక్యూములేట్ చేసి మీరు పవన్ కళ్యాణ్కి హెల్ప్ చేశారు. మీరు ఇందాక చెప్పినట్టు పవన్ కళ్యాణ్ మెజారిటీ పెంచేదానికి జగన్మోహన్ రెడ్డి గారు 100% ప్రయత్నించారు, 100% సక్సెస్ కూడా అయ్యారు దాంట్లో. అట్ ది సేమ్ టైం ఆయన పట్టించుకోనని పైకి చెప్పినా కానీ మళ్ళీ ప్రజలు ఏమనుకుంటారని పూర్తి కాన్సన్ట్రేషన్ ఆ క్యూములేటివ్ ఓట్ బ్యాంకింగ్ గురించి చేశారు. ఎవరు ఏ పార్టీ పైకి అది ఎంత చెప్పినా కానీ చిన్న 1%, 2% ఆ క్యాండిడేట్ ఇండిపెండెంట్గా నిలబడి కిల్ చేసడం కానీ తన మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు ఎమ్మెల్యే. అట్ ది సేమ్ టైం ఇంత ఓట్ బ్యాంకింగ్, ఇంత ఫాలోయర్స్ ఉన్నప్పుడు నేను పట్టించుకోలేదు అనేది అవాస్తవం. ముద్రగడ పద్మనాభ గారు అన్నారు, అంటే ఈ దఫాగిన జగన్మోహన్ రెడ్డి రాకపోతే నా పేరు మార్చుకుంటాను.
పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని అన్నారు. పద్మనాభరెడ్డిగా అది జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు ఖచ్చితంగా. గెలిస్తే మార్చుకుంటారా? గెలవకపోతే గెలవకపోతే అంటే మళ్ళీ రెడ్డిగా మార్చుకుంటారా? జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిపోతే ఖచ్చితంగా నా పేరు నేను రెడ్డిగా మార్చుకుంటాను, ఖచ్చితంగా ఈ దఫా పవన్ కళ్యాణ్ గారిని నేను ఓడగొడతానని చెప్పి కూడా ఆయన ఛాలెంజ్ చేశారు. అది ప్రజల్లోకి ఆయన బలంగా వెళ్ళిందంటారా? రిజిస్టర్గా మార్చుకుంటారా లేకపోతే ఎవరైనా పిలవమని చెప్తారా? ఆయన మన నేమ్ రిజిస్ట్రేషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు కదా 10th క్లాస్. దానికే కదా జనసేన కార్యకర్తలు ఇన్విటేషన్ కూడా పంపించారు, ఏమని పేరు మారుస్తున్నా అని చెప్పి చూసే ఉంటారు. చూడలేదు సారీ. సరే అదంతా సెకండరీ అండి. సీరియస్గా తీసుకున్నారు. అది ఎంతవరకు అసలుకి దాన్ని ఎలా తీసుకున్నారు ప్రజలు, అంటే ఆ వర్గం? అంటే ఆయన ఇప్పుడు మీరు ఒక వర్గంలో ఉన్నప్పుడు ఒక వర్గం మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆ వర్గం థాట్స్ని తగ్గట్టే వెళ్తుంటే ఆ లీడర్ ఎప్పుడైనా పేరు మార్చుకుంటాను రెడ్డిగా మార్చుకుంటాను ఒక మాట అన్నారు, దాన్ని కొంత నెగిటివ్ తీసుకున్నారు. అదేనండి. ఇప్పుడు మీరు ఒక కమ్యూనిటీకి ఒక వేవ్కి మీరు రిప్రజెంట్ చేస్తున్నారు అనుకోండి. టీఆర్ఎస్ అనే ఉంది మీకు కొని ఒక కమ్యూనిటీ తెలంగాణ కావాలనుకునే ఆశాజనకంగా ఉండే వాళ్ళంతా తెలంగాణ టీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నారు ఇనిషియల్గా. ఇప్పుడు మీరు ఆంధ్రాకి సపోర్ట్ చేశారనుకోండి, మామూలుగా తెలంగాణ లీడర్ ఎవరైనా ఉండి ఆంధ్రాకి సపోర్ట్ చేశారనుకోండి ఇనిషియల్గా, అప్పుడు ఇంకా స్టేట్ డివైడ్ కానప్పుడు చెప్తున్నాను, వీళ్ళంతా ఫ్లో డ్రైవ్ అవుతారు వెనకాల అవరు కదా. సో కాపు కమ్యూనిటీకి ఆయన లీడర్ అన్నప్పుడు కాపులు ఏం కోరుకుంటున్నారు, ఎక్కువ మంది ప్రజానికం ఏం కోరుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నారా, పవన్ కళ్యాణ్ విభేదిస్తున్నారా, లేదా ఏ అంశాలను బేరీ చేసుకొని ఆయన వాళ్ళతో పాటు డ్రైవ్ అవుతుంటే ఇతనరా నాయకుడు, నా మనసులో ఉన్నది కోరుకున్నది ఇతనని చెప్పి అతని వెనకాల ఫ్లో అవుతారు. ఇప్పుడు వాళ్ళ అభిమతానికి వాళ్ళ ఆలోచనలకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన ఒక్కరే వెళ్తా ఉంటారు, వెనకాల ఎవరు కనపడరు. మీరు ఏ లీడర్షిప్ అయినా ఆ లీడర్ యొక్క రిప్రజెంటేషన్ ఆ భావాలకి ఆలోచనలకి ఒక అడుగు ముందుండి దారి చూపిస్తూ ఉండేవాడు లీడర్ అవుతారు. వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉండి నువ్వు వెళ్తుంటే వాళ్ళు అటు వెళ్తుంటారు, వీటి వెళ్తుంటావు, ఏం పర్లేదు. మీరు అటు వెళ్తే పేరు మార్చుకుంటే పేరు మార్చుకోండి, ఊరు మార్చుకోండి, ప్లేస్ మార్చుకోండి, ఏం పెద్ద ఫరక్ పడదు, ఏముండదు ఎఫెక్ట్. సో ఇంకా ఫైనల్గా ఫలితాలకు వద్దాం. మీరు గమనించిన దాన్ని బట్టి ఎలక్షన్ తర్వాత, ఎలక్షన్ ముందు ఒక వే ఉంటే ఎలక్షన్ తర్వాత ఇంకొక వే నడుస్తుంది బయట. ఇచ్చాపురం టు ఇటు అనంతపురం వరకు ఎలాంటి వేవ్ చూశారు? నేను ఫస్ట్ టైం నుంచి ఇదే చెప్తున్నా అండి. రేపు ఇన్ని సీట్లు చెప్తున్నాం కదా, కూటమికి ఇన్ని వచ్చే అవకాశం ఉందని అంటున్నాం కంటే వేవ్ ఎవరికి లేదు ఈసారి. ఎక్కువ మందిలో ఒక లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి వేసిన వాళ్ళలో ఒక 10-15 మంది వద్దనుకొని ఇప్పుడు కూటమికి వేస్తే చాలా హ్యూజ్ డిఫరెన్స్ కనబడుతున్నాయి. ఇది జగన్మోహన్ రెడ్డి యాంటీ ఓట్ బ్యాంకింగ్ కూటమికి వచ్చే వేవే కానీ వచ్చే ఓట్ బ్యాంకే కానీ జగన్మోహన్ రెడ్డి గెలవాలని లేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకున్నట్టు చంద్రబాబు నాయుడు గెలవాలి అనుకునే వాళ్ళు వేవ్ లేదు, ఇద్దరు గెలవాలని వేవ్ లేదు. ఇక్కడ వద్దనుకునే సెక్షన్ 15% ఇటు రావడం వల్ల ఎక్కువ డిఫరెన్స్ వస్తుంది. వద్దనుకునేదే వేవ్ అనుకుంటే ఓకే, అది వేవ్. మామూలు జనరల్ వేవ్ అనే మీనింగ్ అర్థం ఏంటంటే ఎవరు గెలవాలని ఒక ఊపు ఉంది అనేది ఉంటుంది. ఇక్కడ ఎవరు గెలవాలని ఊపు కంటే కూడా ఈ కొంతమంది సెక్షన్ ఎక్కువ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఆ ఓట్ బ్యాంకింగ్ న్యూట్రల్ ఓటింగ్ ఎటు మొగ్గు చూపించా. న్యూట్రల్ ఓటింగ్ అదే న్యూట్రల్ ఓటింగ్. కోర్ వాళ్ళు మారండి. పోయినసారి కోర్ వాళ్ళు కూడా టీడీపీకి వేశారుగా. కోర్ టీడీపీకి ఉంటుంది, కోర్ వైసీపీకి ఉంటుంది. అంటే నేను అదర్ ఆల్టర్నేటివ్ ఏదైనా కొత్త అద్భుతం జరిగినప్పుడు వీళ్ళందరికీ ఎప్పుడు గ్రామంలో ఈ వైఎస్ఆర్సీపీ కుటుంబమే, టీడీపీ కుటుంబమే. న్యూట్రల్ ఓటింగ్ మారుతుంది కాబట్టి ఇప్పుడు కూటమికి అడ్వాంటేజ్ అవుతుంది. మారుతుంది అని అంటే వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు వైఎస్ఆర్సీపీకి వేసిన వాళ్ళు ఒక 10-15% మంది ఇటు వస్తున్నారు కాబట్టి ఇటు ఎక్కువ మూవ్ అవుతుంది. ప్లస్ కాంబినేషను కూటమి గారి జత కట్టడం, ఎంప్లాయీస్ ఏకపక్షంగా కూటమికి ఉందండి. నో డౌట్ అందరూ, నా దాంట్లో డౌట్ లేదు. రేపు మొదటి ఫలితాలు కూడా అదే అక్కడే అర్థమైపోతుంది అంటారు. సరే ఒకసారి మన శ్రీకాకుళం నుంచి మొదలు పెడదామా? ఎట్లా జిల్లా వైజ్ వద్దండి, ఎందుకంటే జిల్లా వైజ్ June 1వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ఒక మంచి ప్రెస్ మీట్ పెట్టి భారీగా చెప్పి ఒక సింగిల్ నెంబర్ చెప్పేదని ట్రై చేస్తున్నాం. రాష్ట్ర చరిత్రలో ఇప్పుడు ఏ సర్వే కంపెనీ +10 -10 చెప్తుంది, అది సేఫ్ ఫిగర్. అదైతే నేను ఎలక్షన్స్ ముందే చెప్పగలను. ఏంటి ఇంత కాన్ఫిడెంట్ ఏంటి మీ వెనక? అది ఇంత వర్క్ చేసుకుంటున్నాం కదండి. వర్కేనా? మీరు కాన్ఫిడెన్స్ అనుకోండి, బలుపు అనుకోండి, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి. నాకు ప్రతి ఒక్కరు నేను 99 వస్తాయి అనుకుంటున్నాను అనుకోండి, అది ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు అవుద్ది? తను కష్టపడిన దానికి నేను 90 పొద్దున్న 98 రావచ్చు, కానీ 35 మటుకు రాకూడదు కదా. సో మేము సింగిల్ నెంబర్ చెప్పడానికి ట్రై చేస్తున్నాం. ఒక X నెంబర్ చెప్పాము, X+1 X+2 కూడా రావచ్చు, X-50 రాదు కదా. రావాలని లేదు, ఒక నెంబర్ అటు ఇటుగా రావచ్చు కదా. ఆ నెంబర్ వచ్చేదానికి ట్రై చేస్తున్నాం 100%. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ట్రై చేస్తే ఉపయోగం ఏంటి? ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజుకి మనం మాట్లాడుతున్న సమయానికి మేము 1వ తారీఖు అన్నాం కదా రిజల్ట్. ఈ రోజుకి ఇంకా 8 నియోజకవర్గాలు మేము వేయలేకపోతున్నాం. అవి చాలా ఎడ్జల్లో ఉన్నాయన్నమాట. ఒక 1000 టఫ్ ఫైట్లు, అంటే మొత్తానికి 55లో మొత్తం ఫిల్టర్ చేసుకుంటూ వచ్చాం. ఒక 8 నియోజకవర్గాలు చిన్న తక్కువ సర్వే సంబుస్తో కనపట్టలేదు, క్రాస్ ఓటింగ్లు ఉన్నాయి. ఆ 8 నియోజకవర్గాలు వర్క్ చేస్తున్నాం. 8 నియోజకవర్గాలు ఇంత క్లోజ్గా వర్క్ చేయాలి. +10 -10 అయితే ఈజీ అవి, కానీ సింగిల్ నెంబర్ చెప్పాలి కాబట్టి 8లో 4-5 ఇట్టేసుకోవాలా, 3 ఇట్టేసుకోవాలా, దీంట్లో ఏమున్నాయి అని చెప్పి చాలా జాగ్రత్తగా చూస్తున్నాం. మళ్ళీ ఎస్టీ నియోజకవర్గం కదా అని. సరే జిల్లా వైజ్ వద్దులే, కానీ ఉత్తర కోస్తాంధ్ర ఎటువైపు ఉన్నారు?
కోస్తా అంతా 60-40 ఉంటుందండి. 60 ఎవరికి 40? 60 కూటమి వైపు ఉంటుంది, 40% వైఎస్ఆర్సీపీకి ఉంటుంది. రాయలసీమ? రాయలసీమ మీరు 2 భాగాలుగా డివైడ్ చేయాలండి. కర్నూలు, కడప ఒక రకంగా ఉంటుంది, అనంతపురం, చిత్తూరు ఒక రకంగా ఉంటుంది. కడప, కర్నూలులో కూడా మెజారిటీ శాతం కూటమికే ఉంటుంది. కడప కర్నూలు కూడా మెజారిటీ శాతం కూటమికే ఉంటుంది పర్సంటేజ్ వైజ్. బట్ అక్కడ 45% వరకు, 47% వరకు వైఎస్ఆర్సీపీ ఉంటుంది. 51, 52 వరకు కూటమి లాక్కునేదానికి ఆస్కారం కనబడుతుంది. అది కడప కర్నూలు కూడా. అలాగే మీకు అంటే యావరేజ్ టోటల్ ఓట్ బ్యాంకింగ్ ఆఫ్ కడప కర్నూలు కలిపి చెప్తున్నాను. అలాగే మీకు ఇది ఈ 2 జిల్లాలు తీసుకున్నాం, చిత్తూరు, అనంతపురం. అక్కడ మోస్ట్లీ ఇంకొంచెం 42 or 43 దాకా రావచ్చు వైఎస్ఆర్సీపీ. ఇది 53 or 54 దాకా కూడా వెళ్ళొచ్చు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం అటు. విశాఖపట్నంలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల్లో అన్నీ కలిపినా కానీ సింగిల్ నెంబర్ దాటడానికి కష్టం ఉంది ఓవరాల్ వైఎస్ఆర్సీపీకి. సింగిల్ నెంబర్ అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం కలిపినా కానీ చెప్తున్నాను, కష్టంగా ఉంది. దాటుద్దా లేదని మీకు పోస్ట్ పోల్ తెలియజేస్తాం. ఓకే. ఈస్ట్ వెస్ట్ వన్ సైడ్గా ఉంటుందండి కూటమికి. మీరు చెప్పేది కంప్లీట్గా కూటమి వైపే ఉందంటారు? కంప్లీట్ కూటమి వైపు ఉందని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ప్రీపోల్ చెప్పినప్పుడే 97 కన్ఫర్మ్ సీట్స్ అని చెప్పాము, 23 వైఎస్ఆర్సీపీ అని చెప్పాము, 55 టఫ్ ఫైట్లు ఉన్నాం. 97 కన్ఫర్మ్ సీట్స్ కూటమి అనేది కాన్ఫిడెంట్గా 10,000 పైన మెజారిటీ అని చెప్పాం కదా. ఆ 97 సీట్లలో ఇప్పుడు ఒక్క సీట్ కూడా మీరు తీయట్లేదు. 97 నియోజకవర్గాల పేర్లు కూడా చెప్పాము అంతకుముందు. ఇప్పుడు 97 సీట్లు ఒక్క సీట్ తీయడానికి కూడా ఆలోచిస్తున్నాం. అలాంటివి దొరకట్లేదు. 50 సీట్లు ఎటు వెళ్తున్నాయి అనేది ఆలోచన. ఇప్పుడు కూటమికి ఎన్ని వస్తాయి, వైఎస్ఆర్సీపీకి ఎన్ని వస్తాయి, టఫ్ ఫైట్ ఎన్ని? ఒకసారి ఈ ఫిగర్ పోల్లో చెప్పినంత వరకు అయితే 97 కూటమికి చెప్పామండి. ఆ 97 కన్ఫర్మ్ సీట్స్ విత్ మోర్ దెన్ 10,000 మెజారిటీ. ఒక్క సీట్ కూడా ఇందులో తగ్గడానికి లేదంటే? ఇందులో ఒక సీట్ కూడా తగ్గడానికి లేదు. నో డౌట్ అందులో. మీరు పక్కా అన్ని లెక్కలు వేసుకొని చెప్తున్నారా? అదే పని కదా మాకు, ఇంకో పని లేదు కదా. ఇంకా 55 ఉన్నాయి కదా టఫ్ ఫైట్లు. టఫ్ ఫైట్ ఉన్నాయి. సో నేను అట్లా చెప్పట్లేదు. ఇది ఇప్పుడు దీంట్లో నేను చెప్పిన 97 నియోజకవర్గాల్లో ఒక 10 తగ్గినా కానీ ఈ 10 కవర్ అయిపోతాయి కాబట్టి 97 తగ్గదు అట్లా చెప్పట్లేదు. 55 పక్కన పెట్టి 97 నియోజకవర్గాల పేర్లు కూడా బహిర్గతంగా చాలాసార్లు చెప్పున్నాను నేను ఓవరాల్గా ఇంతకుముందు ప్రీపోల్. ఇప్పుడు పోస్ట్ పోల్ కావచ్చు వెయిట్ చేస్తాం కూడా చెప్పట్లేదు. సో ఆ పాత వీడియోలు వెరిఫై చేసుకుని ఆ 97 నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా తగ్గదు. ఒక్క సీటు కూడా బహిర్గతంగా చెప్పిన నియోజకవర్గాలు కూడా. మీరు చెప్పబోయేది కూటమి అధికారంలో రాబోతుందనే? అది 100% చెప్పాను సార్. 100% ఫిగర్ చెప్పట్లేదు మీరు. పోస్ట్ పోల్ నిజంగా ఉందా, మారిందా, లేకపోతే ఎలా ఉంది ఏంటనేది పోస్ట్ పోల్ చెప్తాం. సార్ ఇంకొకటి ఫైనల్గా, ప్రధానంగా మనకి ఒక 4 నియోజకవర్గాల మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఒకటి పిఠాపురంలో మెజారిటీ ఎంత వస్తుంది, వంగాగీత గెలుస్తుందా ఓడిపోతుందా, అక్కడ ఏ సంచలనం జరగబోతుంది. మంగళగిరిలో ఈసారి మెజారిటీ ఎంత? మరి అక్కడ కూడా పిఠాపురం కూడా మెజారిటీ ఎంత అడగచ్చు కదా. ఏంటి మెజారిటీ ఎంత అడుగుతున్నా నేను కూడా. మరి వంగగీత గెలుస్తారు ఓడతారన్నారు కదా. వంగ నడుస్తుంది, వంగగీత గెలవచ్చు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కదా కొంతమంది. మంగళగిరిలో డౌట్ లేదంటున్నారు. మరి మీరేం చెప్తారు? ఇంకా 4 కుప్పం టఫ్ ఫైట్ నడిచింది అంటున్నారు. సో అది మరి చెప్పుకోవటానికైనా లేకుంటే నిజంగానే గ్రౌండ్ లెవెల్ అది జరిగింది? ఇంకోటి మనకి హిందూపురం అన్నిట్లో మెజారిటీ మీద ఉంటుంది కానీ తక్కువ మెజారిటీలు ఏమి ఉండవండి. పులివెందులు ఒకటి ఉంది. పులివెందులు ఈ దఫా అంత మెజారిటీ రాదని చెప్పి అంటున్నారు. సో ఈ 5 వీటి మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. సో పులివెందులు తీసుకున్నాం సార్, ఈసారి పులివెందులు ఎలా ఉంటుంది? పులివెందులు ఖచ్చితంగా మెజారిటీ తగ్గుద్దండి ఓవరాల్ పర్సంటేజ్ ఆఫ్ మెజారిటీ. ఆ మెజారిటీ తగ్గడానికి కారణం కూటమినా షర్మిల గారా? రెండు ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆబ్వియస్గా షర్మిల గారి ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అంటే ఇప్పుడు ఇండివిజువల్గా పార్లమెంట్కి అండి ఆమె కంటెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఈవెందో ఎమ్మెల్యే నన్ను చూసి ఓటేయండి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చూసి ఎమ్మెల్యే గారికి వేసి ఎంపీ ఆయన కంటెస్ట్ చేయట్లే కదా. సో ఎంపీ వేరే వాళ్ళకి వేసే 7 నియోజకవర్గాలు పార్లమెంటు కడప పార్లమెంటుకు ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు అవి ఎంపీ కడపకి అయిన వాళ్ళు ఎక్కువ మంది షిఫ్ట్ అయ్యి అటు షర్మిల గారికి వేయచ్చు లేదా అటు కూటమి వైపు వేయచ్చు. కానీ ఇద్దరు రాజశేఖర రెడ్డి బిడ్డలే కదా అని ఏమైనా మార్పు చూసి ఏమైనా ఇవ్వట్లేసారంటారా? ఎవరైనా ఇద్దరు ఆయన బిడ్డలే కదా అని చెప్పి ఏమన్నా ఇటు పడే ఓట్లు అడుపడ్డాయి, అడుపడే ఓట్లు ఇట్లు పడ్డాయి? ఇద్దరు బిడ్డలే కదండి మామూలు వద్దనుకుంటే. ఇప్పుడు అక్కడ పోటీ చేసేది కడప ఇద్దరు కంటెస్ట్ చేయట్లే కదా. అవినాష్ గారు షర్మిల గారు కంటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను కడప ఎమ్మెల్యే సీటు నేను వైఎస్ఆర్సీపీ అభిమానంగా నేను వైఎస్ఆర్సీపీకి వేసాను అనుకోండి, నాకు మళ్ళీ పార్లమెంట్గా అవినాష్ నచ్చకపోతే నేను యాజ్ ఎ వైఎస్ఆర్సీపీకి ఓట్ బ్యాంకింగ్ గురించి మాట్లాడుతాం. మనం 35% ఆబ్వియస్గా టీడీపీ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది పార్లమెంట్లో కూడా. ఇది వీళ్ళు ఓటు ఎడికే వస్తారు, టీడీపీకి వేసినా ఎమ్మెల్యే సీటుకి వేసినా. మనం మాట్లాడే సబ్జెక్ట్ వచ్చేసి వైఎస్ఆర్సీపీకి వేసే ఓట్ బ్యాంకింగ్లో ఎమ్మెల్యే సీటు వైఎస్ఆర్సీపీకి వేశాను. కానీ పార్లమెంట్ సీట్ వచ్చేసరికి క్రాస్ ఓటింగ్. అది మళ్ళీ నాకు రకరకాల అక్కడ జరిగినటువంటి బాబా ఇష్యూస్ కానీ లేకపోతే అవినాష్ గారి మీద వ్యతిరేకత కానీ అది షర్మిల గారి వైపు వెళ్ళొచ్చు, టీడీపీ వైపు వెళ్ళొచ్చు. క్రాస్ ఓటింగ్ అంటారు దాన్ని కదా. అట్లాగా
కుప్పము పిఠాపురము లేకపోతే మంగళగిరి వీటి గురించి డిస్కషన్ చేస్తున్నారంటే వాళ్ళకి ఏదో పొలిటికల్ సబ్జెక్ట్ ఐడియా నెంబర్స్ మీద ఐడియా లేని వాళ్ళు ఉంటారండి అంతే. సో దాని ఇప్పుడు నీకు 20-30 వేలు దాటుతున్న మెజారిటీని మీరు పోటీ ఉంటుందంటే ఎక్కడో చాలా హ్యూజ్ గ్యాప్ ఉంది కదా మీ థాట్ ప్రాసెస్లో. అంటే ఇక్కడ కూడా మెజారిటీ మీద ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది. ఈ 4 ఓడిపోతారా అనుకున్న డిస్కషన్ ఎక్కడ లేదంట వీటిలో. మెజారిటీ ఎంత అనేది డిస్కషన్ జరుగుతుంది. మెజారిటీ మంచి మెజారిటీ ఒక దగ్గర 20 ఉండొచ్చు, ఒక దగ్గర 50 దాటి ఉండొచ్చు, ఒక దగ్గర 30 దాటి ఉండొచ్చు. అది వేరే కరెక్ట్గా మీకు చెప్తాను రిజల్ట్. కానీ పోటీ ఉంది, టైట్గా ఉంది, బాగా కష్టపడ్డారు అనే సెక్షన్ అయితే లేదు ఇక్కడ. హిందూపురం ఎలా ఉంది సార్? సరే, బాలకృష్ణ గారు ఇప్పుడు మొన్న లాస్ట్ టైం అంత వైఎస్ఆర్సీపీ వేవ్లో కూడా ఆయన నిలబడగలిగారు. ప్లస్ మీరు ఇంకో పాయింట్ మిస్ అవుతుంది ఏంటంటే బాలకృష్ణ గారు 5 years ముందున్న ఇమేజ్కి ఇప్పుడున్న ఇమేజ్కి తేడా అయిందంటే పర్సనల్గా ఆయన చూస్తేనే కోప్పడేవాడు కూడా, తిట్టుకునేవాడు కూడా, మామూలుగా రకరకాల ఆయన చేసిన ఇంటర్వ్యూస్తోనో లేకపోతే పీపుల్ మోస్ట్లీ కనెక్ట్ అయ్యారు ఓవరాల్గా. ఇంతకుముందు అన్నంత బాలకృష్ణ గారు అనే వాళ్ళ నుంచి ఇప్పుడు బాలయ్య బాబు దాకా వచ్చారు. మామూలు వ్యతిరేకతలు చెప్తున్నాను. సో షోస్ ద్వారా కానీ ఇట్లా ఉంటారు, అందరూ జల్ అవ్వడం కానీ మాట్లాడడం కానీ ఒక కనెక్ట్ వచ్చింది. హ్యూమన్ ఎమోషన్స్ ఎప్పుడు ఆ డ్రైవ్ చేస్తాయండి ఒక నాయకుడిని. మీరు ఎమోషనల్గా మీరు డ్రైవ్ చేస్తే ప్లస్ మీరు ఎటువంటి ఇమేజ్ని మీరు ప్రజల్లో మీ గురించి పంపిస్తున్నారనేది కూడా అది ఓట్ బ్యాంకింగ్లో కూడా టర్న్ అవుతూ ఉంటుంది. ఈవెన్ వర్క్స్తో పాటు మీరు ఇమేజ్ కూడా బిల్డింగ్ అనేది. సో ఆ ఇమేజ్ బిల్డింగ్లో గడిచిన 5 yearsలో బాగా హ్యూజ్ సక్సెస్ అయ్యారు చెప్పాలంటే. సో ఆబ్వియస్గా అది ఓట్ అన్నటువంటి మామూలుగా మంచి మెజారిటీ గతంతో పోల్చుకుంటే మెజారిటీ బాగా పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. సార్ అంతా బాగా జరుగుతుంది, ప్రజల మధ్య చర్చలు నడుస్తున్నాయి, ఎవరి టెన్షన్ వాళ్ళకు ఉంది. ఇలాంటి సమయంలో విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం జరగబోతుంది. పెద్ద ఎత్తున అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికీ అన్ని రూమ్స్ బుక్ అయిపోయాయని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అక్కడ అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పి కూడా ఒక చర్చ నడుస్తుంది. ఏది నిజం ఏది అబద్ధం? హోటల్స్కి వాళ్ళకి మంచిదే కదా రూమ్స్, మంచిది పక్కన పెట్టండి. ఈ ప్రచారం నడుస్తుందా లేదా? వైజాగ్లో ప్రమాణ స్వీకారం జరగబోతుంది. ఇప్పటి నుంచే అన్ని కార్యక్రమాలు అక్కడ చేయబోతున్నారు. అన్ని హోటల్స్ బుక్ అయిపోయాయి. ఎక్కడ ఏ లొకేషన్లో కూడా హోటల్స్ బుక్ అయితే నష్టం లేదు. మామూలుగా ఎందుకంటే హోటల్ బిజినెస్ జరుగుతుంది, క్యాన్సిల్ చేసినా ఒక 30% ఇవ్వాలి. సో వాళ్ళకైతే హోటల్స్ మీరు ఎన్ని పర్సెంటేజ్ బుక్ చేసుకుని అది పక్కన పెడదాం. కానీ బుక్ చేసుకున్న 10 రూమ్ల 100 రూమ్ల 1000 రూమ్ల పక్కన పెడితే హోటల్ బిజినెస్ ప్రజల మధ్య ఆ చర్చను అలవట్లేదు. ఇక్కడ ఏంటి ఆ కాన్ఫిడెంట్ ఏంటి అని ఇప్పటికీ అదే కొంత హోటల్ రూమ్స్ ఎలా బుక్ చేస్తున్నారు ఏంటి ఖచ్చితంగా వాళ్ళకి అంటే ఇప్పుడు ఇంకా రేపొద్దున రిజల్ట్ వచ్చింది అనుకోండి, ముందుగానే బుక్ చేసుకోవాలి ల్యాండ్స్. లేకపోతే ఇప్పుడు పెళ్లి సీజన్ అప్పుడు మనం పెళ్లికి ముందుగానే బుక్ చేసుకోవాలి. మీరు చెప్పేదానికి దీనికి అసలు మ్యాచ్ అవ్వదు. నేను మ్యాచ్ చెప్తాను, మీరు మొత్తం వినండి. పెళ్ళి మీరు ఎవరో మీ సిస్టర్కో మీ అక్కకో మ్యారేజ్ చేస్తారండి. మీరేం చేస్తారు, పెళ్లి సీజన్ కానీ ముందుగానే బుక్ చేసుకోవాలి, రూమ్లో అయిపోతాయి అనుకుంటారు. కానీ వైఎస్ఆర్సీపీ రేపొద్దున గవర్నమెంట్ ఫామ్ అయితే ఒరిస్సా వాళ్ళు, బీహార్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ల్యాండ్లు బుక్ చేసుకొని ప్రమాణ స్వీకారం చేయరుగా. ఆబ్వియస్గా ఖాళీ ల్యాండ్స్ అని గవర్నమెంట్ వద్దన్నా మీకే ఉంటుంది. ఇప్పటి నుంచే చూసుకోవాల్సిన అవసరం. ప్లస్ అప్పుడు మొత్తం అందరు ఎస్పీలు అంతా గవర్నమెంట్ మీకు సహకరిస్తుంది. ఇప్పటి నుంచే ల్యాండ్లు చూస్తున్నారంట. బొత్స సత్యనారాయణ గారు ల్యాండ్ సబ్సిడీ చేస్తున్నారు, ఏదైతే బాగుంటుంది అనేది. మామూలుగా ఎందుకు చేస్తున్నారు అనేది అంతుపట్టని విషయం. ఇంకొక అంతుపట్టిన విషయం కూడా ఇంకొకటి ఉంది. అంటే అధికారులు చంద్రబాబు నాయుడు గారితో కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఎంతవరకు నిజం సార్? తెలియదు సార్ నాకు. అంటే ఏ అధికారులు ఎందుకు అంటే అబ్వియస్గా సార్ ఇప్పుడు మామూలుగా తెలీదు కాంటాక్ట్ మీట్ అవుతున్నారు. బట్ నేను ఒక అండర్స్టాండింగ్ చెప్తాను. ఆబ్వియస్గా వాళ్ళకి ఒక ఆరా వచ్చింది అనుకోండి, గెలవబోతున్నారు అనేది. సహజంగా మనం ముందు నుంచి ఎవరైతే కనెక్ట్ అవుతారో, ఎవరైతే మీకు ఆల్ ది బెస్ట్ చేస్తారో, ఎవరైతే ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తారో, సార్ మీకోసం మేము వర్క్ చేసామని చెప్పుకునే దానికి ట్రై చేస్తూ ఉంటాం. హ్యూమన్ సైకాలజీ అది. ఫస్ట్ మనమే విష్ చేయాలి, పొద్దున్నే వాట్సాప్ మెసేజ్ మనమే పెట్టాలి, ఇలా ఉంటుంది కదా. సో హ్యూమన్ సైకాలజీ వాళ్ళు మనుషులు, ఎస్పీ అయినా, డిఎస్పీ అయినా, క్యాడర్ అయినా, ఇంకోరైనా ఆఫీసర్స్ అయినా, సార్ నేను వచ్చి ముందే మీరు కలిసాను, తర్వాత కలిసేదానికి ఉండదేమో, బిజీ అయిపోతారేమో అని వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఊహించినప్పుడు వాళ్ళే ముందు వెళ్తారు. మీకు లాస్ట్ టైం రిజల్ట్స్ రాకముందే మనకు ఇక్కడ తెలంగాణ రిజల్ట్స్ రాకముందే సీఎం గారు కలిసి విష్ చేశారని చెప్పి దాని మీద అలిగేషన్ జరిగాయి కదా. సో అలాంటి ఏ ప్లాన్ జరగబోతున్నాయా? అబ్వియస్గా అదే వాళ్ళు ముందుగా జరుగుతే ప్లానింగ్ అనమాట అది. సార్ కూటమి అధికారంలో రాబోతుందని చెప్పి గతంలో జరిగిన ఎలక్షన్లో కూటమి ఎలాంటి ఫలితాలు వచ్చాయో చూశారు. సో మరి కూటమి మాట నిజం అవ్వబోతుందా ఈసారి, లేదంటే ఇది ఒక మౌత్ టాక్ ఏదో జరిగిపోతుందని చెప్పి కొన్ని ఛానల్స్ని పని కట్టుకొని ఒకరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి చేసుకోవచ్చు. ఇది కూడా అంటే బయట నడుస్తున్న మాట. ఎవరికో చేసుకోవచ్చు. దాంట్లో నేను ఎటువంటి ఏ సర్వే కంపెనీ మీద నేను కమెంట్ చేయను, ప్రజలు అనుకునే మీద కమెంట్ చేయను. మీరు ఉన్న డబ్బులంతా పోగేసుకొని బెట్టింగ్లు చేసుకుని నాశనం అయితే నాశనం అండి, మాకు సంబంధం లేదు. ఇప్పుడు మామూలుగా నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా మన పాయింట్ చెప్తూ ఉంటాం. ఓవరాల్గా మనల్ని పర్సనల్గా మనల్ని అప్రోచ్ అయినా లేకపోతే మన దగ్గర రిపోర్ట్ తీసుకున్నా ఇది సేల్ చేస్తుంటాం. ఈ రిపోర్ట్ ఇది ఓవర్ మనం నమ్ముతారా, లేకపోతే ఆ ఛానల్స్ నమ్ముతారా, లేకపోతే ఇంకోటి నమ్ముతారా అనేది లాస్ట్ టైము నేను బలంగా చెప్పాను, ఈసారి బలంగా చెప్తున్నాం. ఎటువంటి దాంట్లో మార్పులు లేవు. ఎందుకంటే ఎంతమందిని మనం కన్విన్స్ చేయగలుగుతాం, ఎంతమంది బలంగా చెప్పగలుగుతాం. మనకున్న పరిధిలో మనం కొంచెం చెప్తున్నాం. 1,00,000 మంది చూస్తున్నారు. సో అది రికార్డెడే కానీ పోయేది మార్పు కాదు. పోయినసారి ఏం చెప్పారు, ఈసారి ఏం చెప్పారు అనేది. సార్ ప్రజల మధ్య ఎంత టెన్షన్ ఎందుకు వాతావరణం?
టెన్షన్ ఏం లేదు సార్ మామూలుగా వాళ్ళు సో ఏమైనా అడిగారు మీరు ఎందుకు ఇప్పటికీ నేను చాలా మంది ఎమ్మెల్యేస్తో చాలా మందికి phone చేస్తా వైఎస్ఆర్సీపీ వాళ్ళతో వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ కేకే మేము 110 వస్తాం అనుకుంటున్నాం 120 వస్తాం అనుకుంటున్నాం అని చెప్తుంటారు. నేను మీరేమంటారంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఏం చెప్తున్నాను పబ్లిక్గా చెప్తున్నాను కదా సార్ అంటే మీకు ఆల్ ది బెస్ట్ సార్ అని చెప్తాను. లేదు సార్ కరెక్ట్ కాదు మీరు అనుకున్న తప్పు ఇలా రావట్లేదు మీరు ఎక్కడో రాంగ్ ఇన్ఫర్ అలా ఏం చెప్పను. వాళ్ళ నమ్మకం వాళ్ళది కదా. మేబీ ఏమో మనం రాంగ్ అవ్వచ్చేమో తర్వాత రిజల్ట్ వచ్చాక వాళ్ళు రైట్ అవ్వచ్చేమో. సో వాళ్ళు ఎందుకు వాళ్ళు తప్పు పెట్టడం మీరు ఆల్ ది బెస్ట్ సార్ అని చెప్తాం. మనకున్న నమ్మకం మనకుంది. చాలా తక్కువ సీట్లు ఇచ్చారు వైఎస్ఆర్సీపీ. అవును సార్. ఏ ధైర్యం ధైర్యం లేదు సార్. నెంబరు వచ్చిన దాని ప్రకారం ప్రజెంట్ ధైర్యం అంటే వేరే విధంగా అర్థం ఉంది. ప్రెజర్ ఉంటుంది అది ఉంటుంది ప్రెజర్ ఉంటుంది. మరోపక్క మీకు నిజంగా వచ్చిన రిపోర్ట్స్ ఎంతవరకు అది కరెక్ట్ కావాలి మన బ్రాండ్ రకరకాల ప్రెజర్ అంటే ధైర్యం కూడా ఉంటుంది. అవన్నీ మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని మాట్లాడాలి బయటకు వచ్చి. ఆబ్వియస్గా అది మామూలుగా నిద్రపట్టిన రాత్రి ఎన్నో గడుపుతుంటాం మేము కూడా. స్టిల్ ఏంటంటే మన పని మనం పొద్దున్న లేసి ఓకే అయిపోయింది మన పని మనం చేసుకుంటూ వెళ్తాం. ఆ ప్రెజర్ని మామూలుగా ఎంత ఓవర్కమ్ చేయాలనుకున్నామో ఆ స్పిరిచువల్గా కావచ్చు లోపల ఉన్న మనకున్న ధైర్యంగా ఉండడం కావచ్చు మన టీం నుంచి మనం ధైర్యంగా చెప్పడం వాళ్ళ నుంచి మన ఇన్పుట్స్ తీసుకోవడం చేసుకుంటూ వెళ్తుంటే ఫైనల్ ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ చెప్పేదానికి మామూలుగా ఎమోషనల్గా మనకు ఏది ఇంత దారుణంగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నెంబర్ అబద్ధం చెప్పదు కదా. ధైర్యంగా చెప్పుకుంటూ వెళ్ళడమే. అంటే మీ సర్వే సంస్థలు కావచ్చు మీకున్న ఫిగర్ మీరు చెప్పేస్తున్నారు ఎంత వస్తున్నాయి ఎవరు గెలవబోతున్నారు అనేది. దేశం మొత్తం ఆంధ్ర వైపు చూస్తుంది ఈసారి ఫలితాలను బట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. దేశం మొత్తం ఆంధ్ర వైపు చూసే అవకాశం ఉందంటారా? ఆంధ్రప్రదేశ్ వైపు ఈ ఫలితాలు ఆశ్చర్యపరుస్తాయి. ఈ ఫలితాలు చాలాసార్లు రిపీట్ చేస్తుంది సార్ మామూలుగా మన సైడ్ చాలా దగ్గర. ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ నమ్ముకుంటే ప్రభుత్వాలు చాలా కుప్పకూడడం ఖాయం. అది ఎంత డాస్ట్రిక్గా దారుణంగా ఉంటుందనేది ఇది ఒక ఎగ్జాంపుల్గా సెట్ చేస్తుంది సార్. రేపు వచ్చే రాబోయే గవర్నమెంట్లు కూడా దీన్ని ఒక ఏమంటారు మీరు హెచ్చరికగా తీసుకొని దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మారుతారని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా సార్ ఏ ప్రభుత్వం అంటలేదు చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ పోయి కూటమి వస్తుంది అంటే సీక్రసీ ఉంది. సో ఈ నెక్స్ట్ టైం టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కాబట్టి కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తున్న ఓవరాల్ కాబట్టి మీరు ఈసారి అదే ప్యాటర్న్లో వెళ్ళకుండా ఈసారి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మరి కూర్చొని మళ్ళీ నెంబర్లు ఇదే మారకుండా ప్రజల జీవితాల్లో మార్పులు వస్తూ హాస్పిటల్స్ స్కూల్స్ ఎడ్యుకేషను లేకపోతే అక్కడ ఉన్నటువంటి కరప్షన్ లేని గవర్నమెంట్ ఓవరాల్ సంస్థల్లో వస్తున్నారు. కేకే గారిని నమ్మి చాలామంది మీకు ఆల్రెడీ జరుగుతున్న పరిస్థితులను చూసి బయట చాలా ముందుకు వెళ్తున్నారు. ఒక స్టెప్ ధైర్యం చేసేస్తున్నారు. చాలా కాన్ఫిడెంట్ ఇస్తున్నారు. మీరు మిమ్మల్ని నమ్మి ముందుకెళ్ళే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మన హూ ఈజ్ రెస్పాన్సిబుల్ అంటే మనం రిపోర్ట్ మన దగ్గర సేల్ తీసుకుంటారు చూడండి సార్. వాళ్ళకే మనం 100% రెస్పాన్సిబుల్. ఎందుకంటే వాళ్ళకి మనం కమిటెడ్గా ఉండాలి. వాళ్ళకి ఇచ్చే నెంబర్ కూడా చాలా జాగ్రత్తగా చెప్తాం. అంటే లెట్స్ ఒక మెజారిటీ 50,000 ఒక దగ్గర మెజారిటీ అడిగారు అనుకోండి 50,000 మెజారిటీ అంటే మేము చాలా సేఫ్ జోన్గా 30 నుంచి 35,000 మెజారిటీ మాత్రం చెప్తాం. ఎందుకంటే వర్స్ట్ కేసులో కూడా మనం తప్పు అవ్వకూడదని. వాళ్ళకి మనం రెస్పాన్సిబుల్. వాళ్ళకి నేను తప్పు చేస్తే రేపు పొద్దున వాళ్ళ ఇంటికి వెళ్ళి సారీ సార్ నా తప్పు జరిగిందని పర్సనల్గా చెప్పి కావాలంటే అదే విషయాన్ని ఈ నియోజకవర్గంలో మేము తప్పు చేసాను పబ్లిక్గా చెప్తాం. హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్లయింట్స్. మేము కానీ 2-3 రోజుల నుంచి గమనిస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా బెట్టింగ్లు అయ్యి అంటున్నారంటే ఎంతవరకు నిజం? అంటే ఫస్ట్లో మామూలు డౌన్ ఉన్నాయి సార్. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇట్లా ప్రకటించారో అప్పుడు మళ్ళీ హై అయింది. మళ్ళీ నాకు తెలిసి 2-3 రోజుల నుంచి డౌన్ అవుతుంది అనిపించింది. ఇప్పుడంతా ఉన్న ఇప్పుడంతా బెట్టింగ్లు అంతా సార్ మామూలుగా ఓన్లీ మెజారిటీల మీద లేకపోతే ఎంత నెంబర్ మినిమం నెంబర్ల మీద అనేవి దాని మీద ఉంది. కానీ ఎక్కువ ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్ మీద తక్కువే ఉన్నాయని నా ఉద్దేశం. చివరి ప్రశ్న, ఎలక్షన్ ఇంకొక 2 రోజులు ఉందనగా ప్రశాంత్ కిషోర్ ఒక ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూ ఒక సంచలనంగా మారింది. ఏ స్థాయిలో మీరు చూసే ఉంటారు ఆయన మాటలు కావచ్చు. గతంలో 2019లో వైఎస్ఆర్సీపీకి ఆయన పనిచేశారు. సో 2024కి వచ్చే తర్వాత వాళ్ళ మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు. ఎక్కడైతే మొదలు పెట్టారో మళ్ళీ అక్కడికే వస్తారని చెప్పి ఆయన కూడా వైఎస్ఆర్సీపీ నాయకుని ఉద్దేశించి ఆయన మాట్లాడటం, మీరు అన్నట్లు వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఇవన్నీ గ్రౌండ్ లెవెల్లో పనిచేయలేదని చెప్పి చెప్పటం. ఈ ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా కొంత ఓట్ వేసే వాళ్ళు కూడా కొంత మార్పు వాళ్ళలో కనపడింది, అభివృద్ధి వైపే ఓటు వేసారని చెప్పి కూడా అన్నారు. అంటే వెల్ఫేర్ స్కీమ్స్కి ఓట్లు పడలేదన్న కరెక్ట్ కదా సార్, అదొక్కటే సరిపోదని సంథింగ్ అదొక్కటే. నేను అడిగే ప్రశ్న ఏంటంటే డైరెక్ట్గా ఆయన ప్రభావం ఎంతవరకు చూపించింది అంటే అప్పుడు ఆయన మామూలుగా హిందీలో మాట్లాడతారు సార్ ఓవరాల్గా. దాంట్లో చాలా మంది అర్థం చేసుకుంటారు. ప్లస్ ఇంకోటి ప్రశాంత్ కిషోర్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు నమ్ముతారా నమ్మరు అనేది ఒకటి మనం ప్రశ్నించుకోవాలి. ఇటు సైడ్ ఉన్నప్పుడు అదే మీకు వేవ్కి ఇటువైపు ఉంటే నమ్ముతారు. ఇప్పుడు మామూలుగా సహజంగా ఏంటంటే మనకు కరుడు కట్టుకున్నట్టు మారిపోతున్నారు సార్ జనాలు, ఇటు సైడ్ కానీ అటు సైడ్ కానీ. సో వాళ్ళలో ఎటువంటి ప్రభావం ఉండదు. ఆల్రెడీ లేట్ అయిపోయింది కాబట్టి ఇంక ప్రజల్లో టర్న్ అయ్యి అటు పార్టీలు మారే ప్రభావం ఉండదు. బట్ ఒక క్లారిటీ కొంచెం ప్రశాంత్ కిషోర్ కాన్ఫిడెంట్గా నమ్మే వాళ్ళకైతే ఒక క్లారిటీ ఉండి ఓకే ఇది ఓడిపోబోతుంది అయితే అనేది ఎంతో కొంత ప్రభావం అయితే చూపిస్తుంది. ఆ 2 రోజుల ముందు కదా జరిగింది, కొంత ఎఫెక్ట్ పడింది అంటారు. అంటే 100% అంటే ఆ కాన్ఫిడెన్స్ని లోపించడానికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. అసలు లెక్కలో తీసేశారు కదా జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ని
మీరు వర్క్ చేసేది, అతను చేసేది ఏంటి? టీం వర్క్ ఇది. మరి ఆబ్వియస్గా ఏ లీడర్ అయినా అదే చెప్తారు. ప్రశాంత్ కిషోర్ గారు చెప్పింది కరెక్టే, మనం ఓడిపోతున్నాం. డబ్బు మనిషి బొత్స సత్యనారాయణ గారు చెప్పారు కదా. సరే, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్కి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎంత గట్టిగా పనిచేసి ఎన్ని పార్టీలను గెలిపించినా ఆబ్వియస్గా అపోజిషన్ పార్టీ ఇతను వచ్చాక ఇలాగ అయిపోయిందని అంటారు. ఏ పార్టీకి వర్క్ చేస్తుంటే అపోజిషన్ పార్టీ ఇతని వల్ల రాష్ట్ర నాశనం అయిపోయింది అంటారు. కానీ అతనే కావాలని అందరూ కోరుకుంటారు ఇంటర్నల్గా. సార్, ఈ 5 సంవత్సరాల నుంచి ప్రజలు ఒక భయానక వాతావరణంలో బతికారా? అది ఓటర్ రూపంలో కసి తీర్చుకున్నారా? ప్రజలు అని జనరలైజ్ చేయలేము సార్. ప్రజలు అనేది ఎప్పుడు జనరలైజ్ ఫ్యాక్టర్ కాదు. నేను ఇందాక చెప్పినట్టు కోర్గా జగన్మోహన్ రెడ్డికి మించిన వాళ్ళు లేడు అనుకునే సెక్షన్ అట్లాగే ఉంటారు. కోర్గా చంద్రబాబు నాయుడు మించిన వాళ్ళు లేడు, అతనికి మించిన విజనరీ లేడు అనుకునే వాళ్ళు ఉంటారు. న్యూట్రల్ రైల్స్లో ఒక 15% మంది ఇటు మారారు అంటే ఖచ్చితంగా ఓట్ బ్యాంకింగ్ చాలా డిఫరెన్స్ వస్తుంది. సో ప్రజలు అనేదానికంటే ఈ 15% మంది ఖచ్చితంగా ఇటువైపు మళ్ళారు. ప్రజలు అంటే జనరలైజ్ స్టేట్మెంట్. ఏ ప్రజలు, ఏ క్యాస్ట్ వాళ్ళు, ఏ ప్రాంతం వాళ్ళు, ఏ పని చేసుకునే వాళ్ళు, ఏ ఏజ్ ఫ్యాక్టర్ వాళ్ళు, ఏ వృత్తులు వారు, ఇట్లా మారిపోతూ ఉంటుంది. ఈ జనరలైజ్గా ప్రజలు అని అనేస్తే మళ్ళీ మనకు 99% ఇటు మళ్ళీ ఎడ్యుకేషన్ పీపుల్ కావచ్చు, లేకుంటే ఎంప్లాయీస్ ఈ సెక్షన్లో నేను చెప్పిన వీళ్ళు కూడా కొంత ప్రజల్లో కొంత కోర్ జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ అన్న చూడండి. దాంట్లో ఎడ్యుకేటెడ్ ఉంటారు, దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, దాంట్లో టీచర్లు ఉంటారు, అట్ ది సేమ్ టైం దాంట్లో మహిళలు ఉంటారు, దాంట్లో వృద్ధులు ఉంటారు, దాంట్లో ఉంటారు, దీంట్లో ఉంటారు. దానికి సంబంధం లేదు ఏజ్కి. వీళ్ళు కోర్ అభిమానులు, వీళ్ళు కోర్ అభిమానులు. మధ్యలో మీడియం ఉండే వాళ్ళు అటు ఇటు షిఫ్ట్ కూటమి వైపు మొగ్గారంటారు. ఎక్కువ శాతం మళ్ళీతే ఎక్కువ ఓట్లుతో ఎక్కువ పర్సంటేజ్తో ఊహించిన రిజల్ట్స్ వస్తాయి. చూద్దాం 2019లో మీరు ఏ విధంగా చెప్పారో దానికి దాదాపు 95% మీరు చెప్పినట్టు జరిగింది. 98% యాక్యురసీ వచ్చింది సార్. 2024లో ఏం జరగబోతుందో మరికొన్ని రోజులు ఇప్పుడు కూడా మాకు నెంబర్ మీద డౌట్ లేదు సార్. కాదు, సింగిల్ నెంబర్ చెప్తాం అనుకుంటున్నాం కాబట్టి అదే నెంబర్ మీద నిలబడడానికి చూస్తున్నాం, ట్రై చేస్తున్నాం అంతే. ట్రై చేసినా లేదండి, మీకు వచ్చే రిపోర్ట్ని బట్టి మేము ట్రై చేస్తున్నాం అంటే ఆ నెంబర్ చెప్పేదని ప్రయత్నిస్తున్నాం. ఓకే, ఆ నెంబర్ మార్చలేం కదా, అలా ఆపలను ఆ నెంబర్ దగ్గరగా మేము రేపొద్దున వచ్చే నెంబర్ ప్రిడిక్ట్ చేయాలని ట్రై చేస్తాం. ఇంకా పూర్తి స్థాయి కేకే గారు ఈ పాలిటిక్స్ మీద దృష్టి పెట్టబోతున్నారు ఈ ఫలితాల తర్వాత. అంటే మీరు ముందు ఒక మాట అన్నారు, రాజకీయ పార్టీ ఒకటి స్థాపించాలి అంటే ఫలితాల తర్వాత ఇంకా చాలా ఆప్షన్స్ ఆలోచిస్తున్నాం సార్. ఎలా ఉంటుందంటే ఈ సర్వేని పూర్తిగా అన్ని రకాలుగా పెంచుకొని దేశవ్యాప్తంగా ఎలా చేయాలనేది ఒకటి ఆలోచిస్తున్నాం. దాని ద్వారా అంటే ఇట్లాంటి పొలిటికల్ పార్టీస్ నుంచి వచ్చే లీడర్షిప్స్ నుంచి వచ్చే వాళ్ళ పిల్లలు చాలామంది ఉంటారు. అలాగే మండల స్థాయిలో చాలామంది నాయకులు మంచి లీడర్స్ కావాలని, లేకపోతే వాక్చాతుర్యం పెంచుకోవాలి, ఎలా నడవాలి, పొలిటికల్ సబ్జెక్ట్స్ ఎలా నేర్చుకోవాలనేది. సో ఇలాంటిది ఒక గ్రూప్ని తయారు చేసి వాళ్ళని ట్రైనింగ్గా చేసేదానికి ఒక సంస్థలాగా ఏమైనా పెట్టాలా, ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆలోచిస్తున్నాం. ఇది ఒకసారి రిజల్ట్స్ అయిపోయింది, తలమునగలు అయినా కాబట్టి కూర్చొని మా టీంతో మాట్లాడి. బాగుంది. ఒక నిజం చెప్తారా? చెప్పండి సార్. చివరికి ఎలక్షన్ ముందు ఎన్ని కోట్ల ఆఫర్ వచ్చింది? కోర్టులో ఆఫర్ అంటే అది నెంబర్తో కన్వే చేయలేం సార్. వాళ్ళు మంచి ఆఫరే, పెద్ద ఆఫరే చెప్పారు. ఎందుకు మరి వదిలేసుకున్నారు? అంటే వాళ్ళు ఎప్పుడైనా వస్తుంటారు సార్. నాకే కదా, ఎనీ ఇన్ఫ్లుయెన్సర్కి వస్తుంటుందని నా ఉద్దేశం. వాళ్ళు నిలబడతారు, లొంగనోడు ఉండడు కదా. అట్లా ఉండదు. ఎవరు ఉంటారు చెప్పండి. చాలామంది ఏ ఫ్యాక్టర్ మీద ఈసారి ఎలక్షన్లో కూడా డబ్బు ప్రభావం ఎంత కొంత ఉంది. ప్రతి ఎలక్షన్లో డబ్బు ప్రభావం ఉంటుంది సార్. మీరు డబ్బు లొంగడం అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎక్స్ అమౌంట్ బాగా ముద్ర అయిపోయింది మీ మీద. ఒక పార్టీని ఓన్ చేసుకొని మాట్లాడుతున్నారు. నాకు అసలు యాక్చువల్ వరకు బాగా చేరింది. నాకు యాక్చువల్ చెప్పంటే ముద్ర చాలా తక్కువ సార్. మామూలుగా 10% కమెంట్ అప్పుడు చేస్తున్నా, ఇప్పుడు చేస్తా. కానీ ఇప్పుడు మీరు నా ప్రతి వీడియో కింద కమెంట్స్ చూడండి. ఎవరైనా పొరపాటు నెగిటివ్ కమెంట్ పెడితే ఇమ్మీడియట్గా కామెంట్స్ చదివారా? నేను ప్రతి కమెంట్ చూస్తాను. కామెంట్స్ ఏం రాస్తున్నారు సార్? టైం ఉన్నప్పుడు ప్రతి కమెంట్ చూస్తాను. చెప్పండి. కూటమికి అనుకూలంగా మాట్లాడుతున్నారు, కూటమి తరపునే మాట్లాడుతున్నారు, కూటమే వస్తుందని చెప్తున్నారు, కూటమే మనిషి. మీరు చెప్పిన 4 పాయింట్లు 2 కరెక్ట్ కాదండి. కూటమి తరపున మాట్లాడలేదు, కూటమి వస్తుందని చెప్తున్నారు. ఈ రెండుకి చిన్న తేడా ఉంది. నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి వస్తే అద్భుతాలు జరుగుతాయి నేను నమ్మట్లేదు, చంద్రబాబు వస్తే అద్భుతాలు జరగట్లేదు నమ్మట్లేదు, చంద్రబాబు ఓడిపోవాలని కోరుకోవట్లేదు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవట్లేదు కోరుకోవట్లేదు. ఇలా న్యూట్రల్గా అలా లేవు కాబట్టే మనకు ప్రాపర్గా వస్తుంది. మీరు ఎప్పుడైతే ఎమోషనల్గా ఒకదానికి కనెక్ట్ అయితే టీడీపీ గెలవాలని బలమైన కోరిక, వైఎస్ఆర్సీపీ గెలవాలని బలమైన కోరిక మీ మనసులో ఏమాత్రం ఉన్నా మీరు ఇంక్లైండ్ అవుతారు ఒకదానికి. ఖచ్చితంగా ఒక CEO, ఒక హెడ్ ఆఫ్ ది అసోసియేషన్ కానీ ఛానల్ కానీ ఒక కొంచెం ఇంక్లైన్ అయినా మొత్తం ఛానల్ వెళ్ళే దారి ఎలా మారుద్దో మేము కూడా ఒకసారి కొంచెం ఇంక్లైన్ అయినా అలా మారుద్ది. మేము ఖచ్చితంగా మీరు కూడా సర్వే అవ్వాలంటే మీకు ఎంతో కొంత ఉండాలి కదా. ఏముండాలి? టీం నడిపించాలన్నా మేము చెప్తున్నాం కదా సార్. రిపోర్ట్ సేల్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకైనా టీడీపీ ఎమ్మెల్యే సేల్ చేస్తారు అంతే. చేస్తాం కదా. అది మేము రిపోర్ట్ సేల్స్కే కదా. మేము మీకోసం సేవ చేయడానికి వచ్చాము ఎమ్మెల్యే గారు అని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళాం కదా. మేము సార్ రిపోర్ట్ ఇచ్చే మేము డబ్బులు తీసుకుంటాం. సంతృప్తిగా ఉన్నారా మొత్తం మీద ఇప్పటివరకు జరిగిన వర్క్? అంటే వర్క్ మీరు ఇచ్చిన మీ విజన్కి కావచ్చు, మీరు ఆలోచన విధానానికి కావచ్చు, అంటే మీరు ఇచ్చే ఫలితాలు దగ్గరగా ఉన్నాయని మీరు ఏమన్నా అంటే అట్లాంటిది డౌట్స్ కానీ ఏం లేదు సార్. కానీ సంతృప్తి, నాకు నిజమైన సాటిస్ఫాక్షన్ ఎప్పుడంటే
ఇప్పుడు మేము అన్ని రిపోర్ట్స్ చూస్తున్నప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాకు లంసమ్ అమౌంట్ వస్తూ ఉంటుంది కదా, డేటా అంతా వస్తుంటుంది కదా. సో ప్రజల యాస్పిరేషన్స్కి పార్టీలు వెళ్ళే దారులకి చాలా తీవ్రంగా డిఫరెన్స్ ఉందన్నమాట. అది కనపడుతుంటుంది, అది బాధగా ఎక్కువ ఉంటుంది. నిజంగా ఆ లోకల్గా వాళ్ళ ఫీల్డ్లో ఉన్నటువంటి ఎన్నో మనకు వాళ్ళు చేయొచ్చు ఎంత ఉన్నప్పుడు. సో మనీ అంతా ఇంత పథకాలకి వీటికి వేస్ట్ అయిపోతుంది అనేది నాకు ఆ లోపల ఉన్నటువంటి పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇదంతా కేవలం మనసు పక్కన పెట్టి ఓన్లీ మైండ్తో ఇట్లా చేస్తూ ఉంటారు అన్నమాట, నెంబర్స్ ఇలా ఇవి అంతే. ఇది పరిస్థితి. అంటే చాలా వరకు ఏంటంటే మనకి ఏ జిల్లాలో ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి ఇప్పుడు చర్చ నడిచింది. కానీ గ్రౌండ్ లెవెల్లో నిజంగా ఏం జరిగింది, ఎవరు ఓటర్ అనే వాళ్ళు ఎవరికి మొగ్గు చూపారు, ఏ ఫ్యాక్టర్లో వాళ్ళు ఓటేశారని చెప్పి కూడా ఒక పెద్ద చర్చ అయితే నడిచింది ఇక్కడ. సో మీరు కూడా ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత నిజంగానే మీ విలేజ్లో కావచ్చు, మీ కాన్స్టిట్యున్సీలో కావచ్చు ఏ విధంగా జరిగింది అనేది మీరు కూడా కూర్చొని చర్చించుకోవచ్చు. సో రేపు 1వ తేదీ కూడా కేకే గారు ఇచ్చే ఫలితాలు మరి ఎంత దగ్గరగా ఉన్నాయో కూడా నేను ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్తా అని చెప్పారు. సార్ మీ ఫలితాలు కూడా 2019లో ఏ విధంగా 95% దగ్గరగా ఉన్నాయో ఈసారి కూడా అలా వస్తాయని చెప్పి కూడా మేము కూడా అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ వెల్.